ఈరోజు వరల్డ్లో చాలా డిసీజెస్ ఉన్నాయి. ఆ చాలా డిసీజ్లో కూడా టాప్ 5లో ఈరోజు ఈఎన్టీ కూడా వచ్చేసింది అనమాట. అందుకోసం ఈఎన్టీ పైన మీకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి మేము అలాంటి ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ని అనేది కలవడం జరిగింది. అండ్ ఆ డాక్టర్తోని ఈ పాడ్కాస్ట్లో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. స్పెషల్గా ఈ పాడ్కాస్ట్లో మీరు ఏం తెలుసుకుంటారంటే ఈఎన్టీ చాలా మటుకు మన బాడీ కింది పార్ట్లకే మనం టెస్ట్లు చేపిస్తాం అండ్ ప్రాపర్గా దానిపైన మనం టేక్ కేర్ చేస్తాం. కానీ ఎవరికి కూడా అసలు చెవులో ఏం జరుగుతుంది, నోస్లో ఏం జరుగుతుంది, టంగ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అండ్ తెలుసుకోవాలని కూడా అనుకోరు. ఎందుకంటే అవి మేజర్ రిలేటెడ్ కాదు కదా, ఇప్పుడు మంచిగానే పనిచేస్తాయి కదా అనుకుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా ఈ చెవులతోని రాబోయే టైంలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, అలానే ఈ నోస్తోని రాబోయే టైంలో ఎంత పెద్ద ప్రాబ్లం రాబోతున్నాయి, టంగ్తో కూడా ఏమేమి ప్రాబ్లం రాబోతున్నాయి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా డాక్టర్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా కూడా ఇప్పుడు చాలా మటుకు ఈ చెవులలో లైక్ రీఫిల్, పెన్స్, కీ చైన్ ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్స్ కూడా కంటిన్యూగా ఏదైతే మాట్లాడడం ద్వారా ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తున్నారు ఇయర్స్కి. అండ్ అంతేకాకుండా కూడా ఈ ఇయర్ పాడ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే ఈ హెడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లోపల దాకా పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుంది తెలియకుండానే. సో అందుకోసమే మీరు ఈ పాడ్కాస్ట్ని కూర్చొని ఫ్యామిలీతో పాటు చూడాలని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉన్నది అనుకోండి, మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఒకరే విన్నారు, మీ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతున్నారు అనుకోండి, మీరు కూడా సఫర్ అవుతారు. సో అందుకోసం మీకోసం మీరు హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను డిఫరెంట్ డాక్టర్స్ని తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పాడ్కాస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా అప్కమింగ్ డిసీజెస్ ఏవైతున్నాయి, ఇప్పుడున్న డిసీజెస్ ఏవైతున్నాయి అవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి డిస్కషన్ చేయడం జరిగింది. సో ద సీనియర్ మోస్ట్ డాక్టర్ అంజనేయులు గారితో ఇప్పుడు మనం పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎంజాయ్ ద షో. అండ్ బిఫోర్ దట్, ఈ పాడ్కాస్ట్ కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి దాని తర్వాత మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అన్ని ఫ్యామిలీ గ్రూప్స్లో అనేది మీరు ఇది వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇదే మాకు ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అండ్ సో దట్ ఇంకా బెటర్ కంటెంట్తో మేము ఫర్దర్ డేస్లో కూడా వస్తాము అండ్ ఇంకా బెటర్గా మీ జీవితంలో వాల్యూ అనేది యాడ్ చేస్తాం. సో లెట్ స్టార్ట్ ద షో. ఇప్పుడు టాప్ 5 డిసీజెస్ వరల్డ్లో ఒకటి వచ్చేసి హార్ట్ అటాక్ రిలేటెడ్ ఉంది, డయాబెటీస్ రిలేటెడ్ ఉంది. కానీ టాప్ 5లో ఏంటి కూడా ఉంది సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దీనికి తెలియదు అండ్ దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఏంటి రిలేటెడ్. ఎందుకంటే చెవులో ఏదన్నా రిలేటెడ్ ఫామ్ అయితే రోడ్ సైడ్ కొంతమంది ఉంటారు అట్లా క్లీన్ చేసేవాళ్ళు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాకు ఓల్డెన్ డేస్ లో ఫార్ములా ఏంటంటే చెవి సర్జరీస్ ఎవడైనా చెయ్యాలంటే చిన్న పిల్లోడికి గుబిలి వాడికి తెలియకుండా తీయాలంటే వాడికి నొప్పి రాకుండా. దట్ ఈస్ ద స్కిల్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులు అయితే డెఫినెట్ గా ఐ విల్ నాట్ రికమెండ్. ఎందుకంటే కొంతమంది ఆ ఇయర్ది బర్డ్స్ ఉంటాయి కదా, అది కొంతమంది వచ్చేసి ఏంటంటే పెన్ను రిఫిల్, కొంతమంది కీచెన్, ఇంకా కొంతమంది టూత్ పిక్. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టీత్, రెండోది ఇయర్ క్లీనింగ్. మరి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ లేదంటే ఇంకా దీని పరిణామాలు ఎలా ఉంటాయి సార్? చాలా మంది స్నానం చేయడంలోనే కాటన్ బడ్స్ పెడుతుంటారు. దట్ ఈస్ నాట్ ఫర్ క్లీనింగ్. కాటన్ బడ్స్ కూడా చూసినట్టయితే దాని షేపు ముందల లావు ఉంటుంది, మళ్ళీ వెనకాల సన్నగా ఉంటుంది. వేరేస్ మన ఇయర్ అనేది టోటల్ ఆపోజిట్ గా ఉంటుంది. మరి ఇది ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? యాక్చువల్గా ఇది ప్రాబ్లమ్స్ తెలియక వాడుతున్నారు ఫ్రాంక్ గా చెప్తే. బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ సొల్యూషన్ ఎట్ ఆల్. అది ఓన్లీ ఏంది, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటారు పైలట్, ఎయిర్ హోస్టర్స్ అండ్ ప్యాసింజర్ అంటే నేను కూడా ట్రావెల్ చేసినప్పుడల్లా కొంచెం ఆ చెవు కొన్ని సందర్భాల్లో పెయిన్ అయింది సార్. దిగిన తర్వాత కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా. ఒకసారి ప్యాసింజర్స్ మరి ఎట్లా దానికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? యూజువల్గా ప్యాసింజర్స్కి ఏంటంటే దీన్ని ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అంటాం. దీనికి ఏంటంటే మెయిన్గా మనం చేయాల్సింది ఫ్లైట్ జర్నీకి ముందు, అలానే ఫ్లైట్ డౌన్కి వచ్చే ల్యాండింగ్కి హాఫ్ అన్ అవర్ ముందు మనం చిన్నప్పుడు ఏదన్నా చీమ ఇట్లా పోతే, ఏదైనా పురుగు ఇట్లా పోతుంటే ఇమీడియట్గా ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ని వేడి చేసేసి అది చెవులు అనేది పోస్తుంటారు అనమాట. వాళ్ళు మెయిన్గా ఆయిల్ని కొంచెం వేడి చేసేది ఎందుకంటే ఒకసారి ఆయిల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనం వామ్ చేస్తే ఏమైందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ అని ఉంటే
డెడ్ అయిపోతాయి. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్మోకింగ్ కూడా ఇంజురీస్ టు హెల్త్ అది ఇదనే యాడ్స్ చాలా వస్తాయి, దాన్ని ఎఫెక్ట్ ఎక్కువ లంగ్స్ పైన వస్తుందని చెప్తున్నారు సార్. కానీ మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ లంగ్స్ పైన పక్కన పెడితే ఈఎన్టీ ప్రకారం కూడా ఎలా ఉంటుంది? సో మనకి ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఎండ్ పాయింట్ చెప్తారు, ఎందుకంటే ఎప్పుడు ఎండ్ పాయింట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి రివర్స్ రాలేవు. సో దానివల్ల స్మోక్ పార్టికల్స్ నుంచి డెఫినెట్గా ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు గొంతు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడతాయి. ఈ ముక్కు ప్రాబ్లం నుంచి ఆ ఈస్టేషన్ టు బ్లాక్ కావటం వల్ల చెవులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్మోకర్స్లో లంగ్ క్యాన్సరే కాదు, వోకల్ కార్డ్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే నేసల్ క్యాన్సర్లో కూడా ఫస్ట్ ఇటియాలజీ ఫస్ట్ కారణం ఏంటంటే స్మోకింగ్ అనే చెప్తాం, సెకండ్ ఈజ్ అదర్ పొల్యూటెంట్స్ అని చెప్తాం, కెమికల్ పొల్యూటెంట్స్. సార్ ఇప్పుడు మాలాంటి స్పీకర్స్ కంటిన్యూస్గా మేము మాట్లాడుతుంటాం, అండ్ ఇంకా రేడియో జాకీస్, సింగర్స్, ఇంకా కొంతమంది పొలిటీషియన్ కంటిన్యూస్ స్పీచెస్. సో ఇలా ఎవరైతే లాంగ్ అవర్స్ ఎక్కువ మాట్లాడుతుంటారో వీళ్ళకి ఫర్దర్గా ఈ వోకల్ కార్డ్ రిలేటెడ్ ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, అండ్ వీళ్ళు ముందర నుంచి ఏం ప్రికాషన్స్ తీసుకుంటే వస్తే ఇది కొంచెం సేవ్ చేసుకోవచ్చు వీళ్ళు? యూజువల్గా పబ్లిక్ స్పీకర్స్ కానీ సింగర్స్ కానీ ఎనీ పర్సన్ టీచర్ కానీ మాట మారిన అంటే బొంగురు గొంతు అంటాం. ఓకే. రెండోది మాట్లాడేటప్పుడు వాళ్ళ వాయిస్ వీక్ అయిపోయింది, రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత వీక్గా ఉంటుంది. బ్రీతీ వాయిస్ వచ్చిన ఫోనేటరీ గ్యాప్ అంటాం. ఇలా బ్రీతీ వాయిస్ ఉన్నా ఓర్స్ వాయిస్ ఉన్నా వీళ్ళు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఒకసారి వీడియో లెరింగోస్కోపీ, స్ట్రోబోస్కోపీ అంటాం. సరే, ఈ స్నోరింగ్ రిలేటెడ్ కూడా రాత్రిపూట ఇట్లా చాలా మంది ఇట్లా చేస్తుంటారు. ఇది ఓల్డెన్ డేస్లో బేసిక్గా ఫిజియలాజికల్ ఫినామినా అండి. ఓకే. కానీ వాళ్ళ స్నోరింగ్ ప్రాబ్లం అనేది అన్ని ఏజ్లో కామన్ అయింది. ఈ టీనేజర్స్ మిడిల్ ఏజ్లో స్నోరింగ్ రావడానికి కారణం నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ, మీరు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే డాక్టర్స్ ఈ భూమి పైన అన్ని ప్రొఫెషన్ల కన్నా ఎక్కువ బిజీగా ఉండే ప్రొఫెషన్. సో అలాంటిది మీరు కొంచెం టైం తీసి అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి ఏదైతే ఉన్నారనుకున్నారు కదా, దానికి నిజంగా థ్యాంక్ యూ సార్. సార్, బేసికలీ వాట్ ఈస్ ఈఎన్టీ, అండ్ ఇందులో ఈఎన్టీలో మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది సార్ దీంట్లో? ఎట్లా? ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రోట్ అండి. చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు ఐ నోస్ థ్రోట్ అని. ఓల్డెన్ డేస్లో 1970s ముందు ఐ, ఇయర్, నోసు, థ్రోట్ కంబైన్డ్గా ఉండేది. అరౌండ్ 1970s, 75sలో ఈ ఐ కూడా చాలా డెవలప్ అయింది, ఇయర్ నోస్ థ్రోట్ కూడా డెవలప్ అయింది. ఆ తర్వాత డివైడ్ చేశారు, ఎందుకంటే యూజువల్గా ఇయర్ నోస్ థ్రోట్కే కనెక్షన్ ఉంటుంది మన నోటి వెనక భాగంలో ఉన్న నాసోఫారెన్స్ దగ్గర. ఐకి సమ్ బ్లడ్ వెజల్స్ ద్వారా కనెక్షన్ ఉంటుంది, అదర్వైజ్ బోనీ పోర్షన్స్తో డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత ఇయర్ నోస్ థ్రోట్ సపరేట్ హాస్పిటల్స్ అయినాయి, అలానే ఐ హాస్పిటల్స్ సపరేట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను 1996లో నేను ఈఎన్టీలో అంటే ఈఎన్టీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యాను అనమాట. దాన్ని ఆటోరైనోలెరింగాలజీ అంటాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీలో చేరాను అనమాట. 1996 నుంచి నేను 2003 దాకా 2004 దాకా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో నన్ను 2003. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్, అలానే అదర్ కార్పొరేట్ హాస్పిటల్తో ఉంటా. డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తా, సర్జరీస్ని కూడా డెవలప్ చేస్తాం, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ని కూడా తీసుకొచ్చాం. అంటే ఈఎన్టీ డాక్టర్స్, న్యూరో సర్జన్స్ కలిసి చేసే సమ్ సర్జరీస్. అంటే ఇప్పుడు బ్రెయిన్కి, ముక్కుకి నడుమధ్య ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఆ ముక్కు పై భాగాన్ని న్యూరో సర్జన్ చూస్తారు, ముక్కు లోపల ఉండేదాన్ని ఈఎన్టీ డాక్టర్ చూస్తారు. అలానే కంటికి ముక్కుకి నడుమధ్య కొన్ని ట్యూమర్స్ కావచ్చు, కొన్ని డిసీజ్ కావచ్చు, అప్పుడు ఏం చేస్తామంటే ఐ స్పెషలిస్టులు ఈఎన్టీ డాక్టర్స్ కలిసి సర్జరీ చేస్తాం. సో ఇట్లా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ని కూడా బాగా డెవలప్ చేసాము. ఇప్పుడు ఈ గత 15 సంవత్సరాల్లో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. బయోమెడికల్ ఇంజనీరింగ్స్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, అలానే హార్డ్వేర్ ఇంజనీర్స్ అనుకోండి. ఇవాళ ఏంటంటే మెడికల్ ఇంజనీరింగ్ అనేది ఆల్మోస్ట్ కంబైన్డ్ అయిపోయింది. మెడికల్ ప్రొఫెషన్ కూడా వితౌట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అంటే టెక్నాలజీ లేకుండా చేయలేం, అంత ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉందన్నమాట. దీంతో కొన్ని మనం చేయగలిగినవి కొన్ని మనం చేస్తున్నాం, కొన్ని మిషన్స్తో చేయగలిగినవి చేస్తున్నాం. ఇవాళ లేజర్ మిషన్స్ బాగా డెవలప్ అయినాయి, అలానే మైక్రో డెబ్రేటర్ మిషన్స్, అలానే మైక్రోస్కోప్స్లో కూడా టెక్నాలజీ బాగా పెరిగింది. దీంతో మనం డిసీజుల్ని చాలా ప్రిసైజ్గా జాగ్రత్తగా తీసేయగలుగుతున్నాం.
పేషెంట్స్ కూడా కంప్లీట్ క్యూర్. ఇంతకుముందు ఏదైనా సర్జరీ చేస్తే పేషెంట్ మార్బిడిటీ ఎక్కువ ఉండేది. అది బయట ఉన్న కట్టు టిష్యూ హ్యాండ్లింగ్ నుంచి కావచ్చు, లేదా లోపల ట్యూమర్ రిసెక్షన్ ఆర్ డిసీజ్ రిసెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనం ఎక్కువ మార్బిడిటీ ఇవ్వాల్సి వచ్చేది. కానీ వాళ్ళ మిషన్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ త్రూ ద హోల్స్, అంటే ముక్కు సర్జరీ అనుకోండి, ముక్కులో ఉన్న నోస్ హోల్ తోటే చేస్తున్నాం. చెవి సర్జరీ అనుకోండి, చెవిలో ఉన్న హోల్ తోటే చేస్తున్నాం. అలానే థ్రోట్ సర్జరీస్ అనుకోండి, నోటి ద్వారానే, అంటే బయట కట్స్ లేకుండా వీలైనంత వాటికి టెక్నాలజీని వాడతా, అలానే డాక్టర్స్ వాళ్ళకున్న స్కిల్స్ నాలెడ్జ్ని వాడతా డిసీజ్ని క్యూర్ చేయగలుగుతున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకొని డాక్టర్స్ వాళ్ళ నాలెడ్జ్ తోటి వీలైనంత పేషెంట్కు మార్బిడిటీ మోర్టాలిటీ ఇవ్వకుండా డిసీజ్ని క్యూర్ చేయగలుగుతున్నారు. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు బేసిక్గా ఇయర్స్, దాని తర్వాత నోస్, దాని తర్వాత టంగ్ రిలేటెడ్ ఏంటి అన్నారు కదా. సో ఒక్కొక్క పార్ట్ గురించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం సార్. ఎందుకంటే కామన్గా నేను ఫేస్ చేసేది అండ్ మా టీం కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు, అండ్ బయట కామన్గా కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు అనమాట. ఫస్ట్ కొన్ని మిత్స్ ఉన్నాయి సార్. ఆ మిత్స్ ఈరోజు మీ ద్వారా చాలామందికి క్లియర్ చేద్దాం మనం. ఈ ఫోన్ అనేది ఏదైతే ఉంది కదా, రెగ్యులర్గా ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు. రెండోది హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. సో ఇలా పెట్టుకొని కంటిన్యూగా మాట్లాడడం ద్వారా ఏదన్నా రేడియేషన్స్ ఎఫెక్ట్తో ఏదైనా చౌకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా సార్? దీని పరిణామం ఎలా ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫోన్స్ కూడా చాలా హై ఎండ్ వచ్చేసినాయి కదా సార్, దాని రేడియేషన్ ఎఫెక్ట్ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ చూసారా సార్? దీనిపైన ఏమైనా రీసెర్చ్ చేశారా? ఇప్పుడు ప్రత్యేకంగా ఆలోచించినట్లయితే ఈ కరోనా టైంలో హెడ్సెట్లు, బ్లూటూత్, మొబైల్కి బాగా అలవాటు పడ్డారండి. సో ప్రపంచం అంతా అది పిల్లల స్కూల్ గురించి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ దాకా ఈ ఫోన్. అంతకుముందు కొంచెం తక్కువ ఉండేది, మేబీ మీటింగులు కూడా అంతకుముందు తక్కువ ఉండేది, డిస్కషనే ఉండేది ఏదైనా ఓ పాయింట్ ఉంటే. ఇప్పుడు ఈ కరోనా టైంలో జూమ్ మీటింగులు డెవలప్ చేశారు, టీమ్ మీటింగ్స్ డెవలప్ చేశారు, అవర్స్ టుగెదర్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ఫోన్స్ అన్నమాట. అంతకుముందు అంత ఉండేది కాదు. ఈ కరోనా తర్వాత చెవి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైనాయి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. పిల్లలు చూసినట్లయితే కరోనా టైంలో చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆన్లైన్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది కంప్యూటర్ చూసుకుంటా చెవులో ఐపాడ్స్, బ్లూటూత్లు పెట్టుకొని మాట్లాడారు. దట్ ఈస్ ఆల్మోస్ట్ అవర్స్ టుగెదర్, ఇట్ ఈస్ నాట్ మినిట్స్. సేమ్ ఆఫీసులు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఆన్లైన్లోనే చాలా మంది మీటింగులు పెట్టుకొని మాట్లాడేవాళ్ళు. అప్పుడే యూజువల్గా మనకి మీటింగులు అంటే హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఓ టీవీ ఉంటుంది, అక్కడ నుంచి డిస్కషన్ అవుతూ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ద బిగ్ థింగ్. కరోనా టైంలో ఏంటంటే అందరు ఇళ్ళ దగ్గర నుంచి, ఇళ్ళ దగ్గర అంటే ఎవ్రీబడి ఇన్ సపరేట్ హోమ్, సో ఎవ్రీబడి దే హ్యావ్ టు యూజ్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్. అప్పుడు మనకేంటంటే ఈవెన్ కంప్యూటర్కి డైరెక్ట్ ఆడియో వచ్చే టెక్నాలజీ కూడా అంత లేదు, కానీ ఈజియెస్ట్ వే బ్లూటూత్, ఫోన్ పెట్టుకొని మాట్లాడటం. అలానే ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా అవి కంటిన్యూ అవుతా ఉన్నాయి చాలా వాటికి కూడా, ఎందుకంటే దాంట్లో కంఫర్ట్ డెఫినెట్గా ఉంది. కానీ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్లు, ఫోన్లు వాడటం వలన నష్టం చాలా ఉందండి. అది ఎక్స్పెషలీ కంటిన్యూస్గా వాడితే, మనం ఫోన్లు మోర్ దెన్ 20 minutes 30 minutes వాడామంటే, అలానే సౌండ్ ఎక్కువగా పెట్టి వాడామంటే, అది ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, రెండోది డైరెక్ట్ సౌండ్ ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది, ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్, మొబైల్ యాజ్ రేడియేషన్ ఎఫెక్ట్, సిగ్నల్స్ యాజ్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దట్ సౌండ్ వేవ్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్, డైరెక్ట్ సౌండ్ ఇంటెన్సిటీ, ఫిజికల్ ఎఫెక్ట్. వీటి వలన మన లోపల చెవులో ఉన్న ఆ హెయిర్ సెల్స్, నర్వ్స్, వాటి సపోర్టింగ్ సెల్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంటే డ్యామేజ్ అయిన పరిణామాలు ఎలా ఉంటాయి సార్? అంటే డ్యామేజ్ అయినప్పుడు వీటిలో ఇప్పుడు ఎక్కువ మందికి మిడిల్ ఏజ్ వాళ్ళకి ప్రాబ్లం బాగా వస్తుంది. ఎస్పెషలీ ఒకటి కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వాడుతున్నారు. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువైంది, దే ఆర్ లిజనింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఇయర్ పాడ్స్, అలానే దే ఆర్ డిస్కసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఇయర్ పాడ్స్. అలానే వర్కింగ్ పీపుల్, దే ఆర్ మోర్ ఆఫ్ డిస్కషన్ ఆఫీస్ వర్క్స్ ఆర్ వాట్ ఎవర్ ద క్లయింట్స్ వర్క్స్ ఆన్ ద ఫోన్. అసలు ఇయర్ పాడ్స్ అన్నారు కాబట్టి సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇయర్ పాడ్స్ అనే ఇయర్ పాడ్స్లో కూడా 2 types వస్తున్నాయి సార్. ఒకటి ఏంటంటే దానికి చాలా లోపలికి వెళ్ళే ఇయర్ పాడ్ వస్తుంది అనమాట, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ ఎక్కువ బాగా వస్తుందని. ఇంకోటి వచ్చేసి బయట నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది కూడా ఉంటుంది సార్. ఈ లోపలికి వెళ్ళేది ఏదైతే ఉంటుంది కదా సార్, మొత్తం ఇట్లా చౌకి ఆఫ్ కవర్ అయిపోతుంది సార్ అది. సో దాంట్లో ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టుకొని వింటున్నారు వీళ్ళు, ఇంకా మజా ఉండాలని చెప్పేసి.
సో దాని పరిణామం కూడా ఉంటుందా సార్? డెఫినెట్గా ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక లౌడ్ సౌండ్ని తీసుకున్నాం అనుకోండి, మీరు ఓపెన్గా అదే సౌండ్ పెట్టింది రూమ్లో పెట్టిన దానికి డిఫరెన్స్ చాలా లాట్ ఉంటుంది. మీరు రూమ్లో పెట్టి అదే సౌండ్ వింటే మీ చెవులు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అలానే మనకి చెవికి సపోజ్ మనం ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు దాని చుట్టూతో ఏదన్నా గ్యాప్ ఉందనుకోండి, ఆ సౌండ్ వేవ్స్ కొంచెం బయటకు వచ్చేసి డైరెక్ట్ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గిద్ది. అదే మనం కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టామంటే లోపల సౌండ్ వేవ్స్ అన్ని కూడా ఎక్కువైపోయి ఇంటెన్సిటీ డ్యామేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఏది కూడా మనం సౌండ్స్ అనేవి ఎంత క్లోజ్ చేసే కొంది అంత ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి డ్యామేజ్ అంత ఎక్కువ అవుతూ ఉంటుంది. సో డ్యామేజ్ అంటే సేమ్ ఇదే ఆ డ్యామేజ్ మెయిన్గా ఏంటంటే మన లోపలి చెవులో ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఇందాక మీరు అడిగినట్టు బయట చెవులో టైట్గా పెట్టుకునే కనుక ఇయర్ పాడ్స్ పెట్టుకుంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లో సీరియస్ ఇన్ఫెక్షన్స్, దాన్ని మ్యాలిగ్నెంట్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా అంటాం, సివియర్ ఇన్ఫెక్షన్, అది బ్రెయిన్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. అది ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ట్రీట్ చేయడం చాలా కష్టం. 2-3 months మినిమం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎస్పెషలీ డయాబెటీస్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఇవి చూస్తూ ఉంటాం. సో వీలైనంత వాటికి టైట్ ఇయర్ పాడ్స్ మనం పెట్టకపోవటం మంచిది, పెట్టకూడదు. ఇది కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ అన్నమాట. సో ఈ బేసిక్గా ఏంటంటే వీటి నుంచి మనకి ఈ లోపల చెవులో ఉన్న నరాలు, బ్లడ్ వెజల్స్, సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ అవ్వటం వలన మెయిన్గా మనకు వచ్చే పరిణామాలు ఏంటంటే చెవులో డిస్కంఫర్ట్, కంటిన్యూస్గా పెయిన్ ఫీల్ అవుతారు, ఇంటర్మీడియట్గా ఫీల్ అవుతుంటారు. రెండోది వినికిడి తగ్గటం. మోర్ ఇంపార్టెంట్ ఇవాళ చాలా మందిలో చూస్తుంది ఏంటంటే టిన్నిటస్ ప్రాబ్లం, అబ్నార్మల్ సౌండ్ ఇన్ ద ఇయర్. యూజువల్గా ఏంది మనకు బయట ఉన్న సౌండ్ చెవులో వినిపిస్తుంది, దట్ ఈస్ ద వే. కానీ బయట సౌండ్ లేకుండా కూడా చెవులో గుయ్యమని సౌండ్ రావటం, కీచురాళ్ళు అనుకోండి, పిచ్చుకలు అరిచినట్టు, గాలి, ఇది ఇవాళ చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. 2-3 డిస్కస్ చేస్తే జనరల్గా ఫోన్ వైబ్రేషన్లో ఎక్కువ వాడుతుంటారు కదా, ఫోన్ వైబ్రేట్ కాదు ఏం కాదు, కానీ అలా చెవులో వైబ్రేషన్ అయినట్టు వచ్చి మొబైల్ చెక్ చేసుకుంటారండి. ఇది కూడా ప్రాబ్లం. దిస్ ఈస్ ద టిన్నిటస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవాళ రోజు రోజుకు సొసైటీలో ఎక్కువ అవుతుంది, చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. తర్వాత వర్టిగో, డిజినెస్ ప్రాబ్లం, ఎందుకంటే చెవులో బ్యాలెన్స్ నర్వ్ ఉంటుంది. సో దీని నుంచి కంటిన్యూస్గా ఫోన్ వాడటం వలన, ఎక్కువ ఇంటెన్సిటీలో వాడటం వలన చాలా మంది రీసెంట్గా చూసింది ఏంటంటే కొంతమంది పిల్లలు చెవులో పాటలు ఏంటప్పు అనుకుంటారు, నిద్రపోతారు. ఆ నైట్ అంతా కూడా ఆ రేడియేషన్ వాళ్ళ చెవికి ఎఫెక్ట్, పొద్దున్నే సడన్ గా లేచి చెవి వినిపించలేదు, చెవంతా డల్ అయింది, పెయిన్ వస్తుంది అంటారు. దట్ ఈస్ సడన్ హీరింగ్ లాస్ అంటాం. కంటిన్యూస్ గా నాయిస్ ఎక్స్పోజ్ అవటం వలన లోపల ఉన్న చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గిద్ది, రెండింటి వల్ల వినికిడి పూర్తిగా పోయిద్ది అనమాట. ఇది చాలా మంది, ఈవెన్ రేర్ ఇన్స్టెంట్స్ ఒకటి కూడా చెప్తాను, హెల్మెట్ పెట్టుకుని కొంతమంది లోపల బ్లూ ప్యాడ్లు పెట్టుకుని బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, అది కూడా డ్యామేజ్ అండి. ఎందుకంటే ఈ డబల్ ప్రెషర్, ఒకటో మనకి హెల్మెట్ ప్రెషర్ ఉంటుంది, రెండోది బ్లూటూత్ ప్రెషర్, ఈ రెండింటి నుంచి కూడా వినికిడి పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు మనకి బ్లూటూత్ కానీ, ఇయర్ ఫోన్ కానీ, డైరెక్ట్ ఫోన్ కానీ, వీటిని మనం అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి, ఓవర్ యూజ్ చేయొద్దు. ఎస్పెషలీ అన్నెసరీగా పాటలు వినటానికి, పాటలు జనరల్గా వినండి బయట పెట్టుకొని స్పీకర్తో. పాటలు వినటానికి కొంతమంది కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. వీలైనంత తక్కువ, లిమిటెడ్ టైం, అవసరానికి అనుగుణంగా. యూజువల్గా ఇదేంది బిజినెస్ పర్పస్లో కానీ లేదా ఇంపార్టెంట్ మెసేజ్లు ఇవ్వటానికి కానీ ఇనిషియల్గా ఫోన్స్ డెవలప్ అయినాయి, కరెక్ట్, ఫ్రాంక్గా చెప్తే. సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కలవటం కష్టమైంది, ఇంపార్టెంట్ మెసేజ్ పంపించుకోవడం బై ఓవర్లు. అంతకుముందు పోస్టల్ కార్డు ఉండే, ఇట్ విల్ టేక్ టైమ్. నౌ with technology things came up and you can instantly do, but instead of that what we are using more than what we need, unnecessarily use. దానివల్ల ఈ దుష్పరిణామాలు, ఈవెన్ దో పబ్లిక్గా దే ఆర్ నాట్ అనౌన్సింగ్, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్లో మనం సింపుల్గా ఫోన్ అండ్ డిసడ్వాంటేజ్ అని కొడితే ఇవన్నీ కూడా వస్తాయి. డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ దే ఆర్ నాట్ పబ్లిక్లీ సేయింగ్, లైక్ స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్, ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్, గుట్కా ఈజ్ ఇంజరీ, లైక్ దట్ ఇది చెప్పట్లేదు. కానీ డెఫినెట్గా ఇది చాలా డేంజరస్ ఎఫెక్ట్. ఒక్కసారి కనుక చెవులో వినికిడి తగ్గినా, చెవులో గుయ్యమని సౌండ్ వచ్చినా మళ్ళీ దాన్ని నార్మల్ చేయటం చాలా కష్టం, ఎందుకంటే ఈ నర్వ్ సెల్స్ సంబంధించింది. యూజువల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ డేస్లో వస్తే నార్మల్గా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది కూడా మంత్స్ ఆఫ్టర్ దే విల్ రికగ్నైజ్ ఇట్ దేర్ ప్రాబ్లం. ఎస్పెషలీ టిన్నిటస్ ప్రాబ్లం ఎమ్మటే వాళ్ళు రికగ్నైజ్ చేయరు. సడన్ హీరింగ్ లాస్ వస్తే అన్ని మంత్స్ తర్వాత మళ్ళీ
ఆ సెల్స్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం చాలా కష్టమైన పని. కొంతమందిలో వస్తున్నా కూడా మనం ఆ రిస్క్కి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది అనమాట. చాలా మంది కూడా అంటుంటారు ఫోన్ లేకుండా అసలు లైఫే నడవదని. ఫోన్ లేకుండా నడిపించడానికి మనం ప్రయత్నించాలి. బేసిక్గా ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాలి. ఇంపార్టెంట్ యూజువల్గా మేబీ 3 to 5 minutes కన్నా ఎక్కువ, మిగతాది యూ కెన్ సెండ్ బై మెసేజెస్ సంథింగ్. ఇంపార్టెంట్ది యూజువల్గా అలా చేసుకుంటా లెస్ దెన్ 15 minutesలో మీరు మీ ఫోన్ కన్వర్సేషన్ తగ్గించుకుంటా యూజువల్గా ఉంటే దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు తగ్గుతాయి. కానీ ఇవాళ ఇది మటుకి చాలా హెల్త్ హెజార్డ్, హెల్త్ ప్రాబ్లం. మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇట్. ఎవరికైనా కూడా ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి, వీలైనంతోటి తగ్గటానికి ప్రయత్నిస్తారు. సైకలాజికల్గా డిప్రెషన్లో పోవద్దు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ అయితే చాలా డిప్రెషన్లో పోతున్నారు. సార్ చెవులో సౌండ్ వస్తుంది, నేను బతకలేకపోతున్నా, చావాలని ఉందనే వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. ఇరిటేట్ చేస్తుంది, ఏ పని చేయనీయట్లేదని. సో దీనికి మీరు కొంచెం కూల్ డౌన్ అయ్యి ఆలోచించుకుంటా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటా దాన్ని వీలైనంతోటికి నెగ్లెక్ట్ చేసుకుంటా, అంటే దాని మీద ఫోకస్ చేయకుండా మీరు లైఫ్ని కంఫర్టబుల్గా తెచ్చుకున్నారంటే, ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి. చాలా మంది అంటారు స్ట్రెస్ లేకుండా లైఫ్ ఎట్లా ఉంటుంది. డెఫినెట్గా స్ట్రెస్ లేకుండా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. యూజువల్గా స్ట్రెస్ అంటే ఏంది మీనింగ్, కంటిన్యూస్ వర్క్ చేయడం స్ట్రెస్ కాదు. టెన్షన్తో ఇప్పుడు ప్యాషన్తో చేయటం అంటాం, టెన్షన్తో చేసేటం అంటాం పని. టెన్షన్తో చేసే పనిని స్ట్రెస్ అంటాం, ప్యాషన్తో చేసే పనిని ప్లెజెంట్నెస్ అంటాం. దట్ విల్ గివ్ మోర్ హ్యాపీనెస్. బేసికల్ స్ట్రెస్ అంటే అన్హ్యాపీనెస్. ఇట్ ఈస్ నాట్ ద వర్క్ ఆర్ కంటిన్యూస్ వర్క్. మన క్యాపబిలిటీని బట్టి మనం చేసేదాన్ని ప్లెజెంట్నెస్ అంటాం. ఇప్పుడు ఒకడు ఉంటాడు వరల్డ్ నెంబర్ 1 రికార్డు ఉంటాడు రన్నర్, దానికి వాడికి ప్యాషన్, వాడు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ కాడు. ఉరకలేనోడు ఉరకటానికి ట్రై చేస్తాడు, వాడు ఇంకా టెన్షన్, దాన్ని స్ట్రెస్ అంటాం. సో ఇండివిజువల్లీ వీ హ్యావ్ వెరీ వెరీ క్యాపబిలిటీస్. ఎవ్రీబడి హ్యూమన్ బీయింగ్ ఓన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఒకరికి మాట్లాడటంలో ఉండొచ్చు, ఒకరికి పని చేయటంలో ఉండొచ్చు, ఒకటి కొద్దిగా ఎక్కువ టైం నిద్రపోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే మనకున్న దాన్ని బట్టి మనం యానిమల్స్ని చూసినా కూడా అంతే. అరే అది మొద్దు కుక్కరా అంటాం, అది ఉరుగుతుందరా బాగా యాక్టివ్ కుక్కరా అంటాం. యానిమల్స్లో కూడా వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అలానే మనం కూడా హ్యూమన్స్లో కూడా వీ షుడ్ నాట్ గో రేస్ పక్కనోడితో. యూ కెన్ ట్రై బట్ నాట్ వితౌట్ ఆర్ లిమిటేషన్స్. నీ లిమిట్స్ నీకు తెలుస్తాయి, ఒక్కో మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ లిమిటేషన్స్లో మనం వర్క్ చేసుకుంటా హ్యాపీగా ఉంటే యూజువల్గా మనం స్ట్రెస్ ఫీల్గా. సార్ ఇప్పుడు రోడ్ సైడ్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను, ఇది ఎంతవరకు అనేది చాలా మందికి కూడా అవేర్నెస్ లేదు. ఎందుకంటే చెవులో ఏదన్నా రిలేటెడ్ ఫామ్ అయితే రోడ్ సైడ్ కొంతమంది ఉంటారు ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు. సో వాళ్ళతో క్లీనింగ్ అనేది చేపించుకుంటుంటారు, ఎందుకంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా తీసి కూడా ఇట్లా చూపిస్తుంటారు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కానీ ఇది ఓకే ఓల్డెన్ డేస్లో, అంటే నేను అనుకోవటం ఏంటంటే మనం ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు చూస్తే మటుకి చాలా మందిలో వాట్ ఎవర్ ద ఫోకస్ అనుకోండి అది తగ్గిపోతుంది. మేబీ ఓల్డెన్ డేస్లో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావచ్చు. మనం చూసామంటే ఓల్డెన్ డేస్లో అర్జునుడు వీళ్ళందరూ చూస్తే వాళ్ళు బాణం ఎక్కడో గురిపెట్టి, ఇవాళ గురిపెట్టేవాడు చాలా తక్కువ ఉంటారు. సేమ్ వే ఓల్డెన్ డేస్లో మేబీ వాళ్ళు దానికి ట్రైన్ అయ్యి ఉండొచ్చు ప్రాపర్గా. సో దే నో ఇట్ హౌ టు రిమూవ్. మేము ఏం చేస్తాం, హెడ్ లైట్ పెట్టుకొని జాగ్రత్తగా తీస్తాం. మాకు ఓల్డెన్ డేస్లో ఫార్ములా ఏంటంటే చెవి సర్జరీస్ ఎవడైనా చెయ్యాలంటే చిన్న పిల్లోడికి గుబిలి వాడికి తెలియకుండా తీయాలంటే వాడికి నొప్పి రాకుండా. దట్ ఈస్ ద స్కిల్. అంటే దానికి నీకు చాలా ఓపిక ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆ 2 స్కిల్తో వస్తేనే నువ్వు ఇయర్ సర్జరీకి అర్హుడు అనేవాళ్ళు. అది ఇవాళ చాలా కష్టమైన పని. అది పిల్లల్లో యాంగ్జైటీ పెరగవచ్చు, పిల్లల వాళ్ళు ఇవాళ ఫోన్ లేకపోతే ఏ లేకపోయినా అల్లరి చేస్తున్నారు. ఓల్డెన్ డేస్లో డిఫరెంట్గా ఉండదు, బట్ దట్ ఈస్ అంటే అంత స్కిల్స్ ఉండాలని. కానీ ఇవాళ మిషనరీ వచ్చిన తర్వాత ఓకే అంత స్కిల్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ నీకు మైక్రోస్కోప్ ఉంది, సక్షన్ ఉంది, 4 రోజులు డ్రాప్స్ వేసి తీసుకురావచ్చు. వీ కెన్ క్లీన్ వెరీ ఈజీలీ. అంటే నీకు టెక్నాలజీ పెరిగే కొంది నీకు అంత స్కిల్స్, ఎందుకంటే కొంత షేర్డ్ బై ద టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే డెఫినెట్గా ఐ విల్ నాట్ రికమెండ్. ఎందుకంటే బేసిక్గా ఇవాళ వాళ్ళు కూడా మనం చూస్తే అంత ఫోకస్డ్గా లేరు. మనతో చెవిలో గుబిలు తీస్తా ఫోన్లు మాట్లాడుతున్నారు చాలా మంది. వాళ్ళు క్యాజువల్గా ఉంటున్నారు. అది ఏ మాత్రం చెవికి దెబ్బ తగిలితే బ్లడ్ వస్తుంది, దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చి సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వాటికి మీరు ఎప్పుడూ కూడా దారిలో ఎవరైనా గుబిలు తీసేవాళ్ళు ఉన్నా తీయించుకోవద్దు.
ఒకవేళ గుబిలి ఉన్నట్లయితే ఒక 5-6 రోజులు డ్రాప్స్ వేసుకొని డీవాక్స్ కానీ ఆడిజాల్ కానీ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, దాన్ని వ్యాక్స్ డిజాల్వింగ్ డ్రాప్స్ అంటాం. రోజుకు 4-5 సార్లు ఒక్కోసారి 4-5 చుక్కలు వేసుకొని 4-5 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వచ్చి అండర్ మైక్రోస్కోప్ క్లీన్ చేసుకోవటం మంచిది. దట్ ఈస్ 100% సేఫ్ మెథడ్. ఓకే, ఈ డైరెక్ట్గా తీయటం ఒకటి. రెండోది వాటర్ క్లీనింగ్ అంటాం, సిరంజింగ్. ఓల్డెన్ డేస్లో చేసేవాళ్ళు, అంటే అప్పుడు మైక్రోస్కోప్స్ ఉండేవి కదా, ఎక్కడో ఒకటి ఉండేది. సో అప్పుడు వేరు. కానీ ఇవాళ పరిస్థితిలో ఈవెన్ దో ఆ సిరంజింగ్ వాటర్ క్లీనింగ్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఆ వాటర్ ఫోర్స్గా వెళ్ళినా, లేదా లోపల గుబిలి ఇయర్ డ్రమ్ మీద ఉన్నా, లేదా ఇయర్ డ్రమ్ డ్యూ టు డిఫరెంట్ రీజన్ తిన్నుగా ఉన్నా కూడా దానికి మళ్ళీ హోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వాటికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట అవుట్ సైడ్ నాన్ మెడికల్, ఇండైరెక్ట్ గా నాన్ ఈఎన్టీ పర్సన్స్ దగ్గర తీయించుకోవద్దు గుబిల్ అనేది. అలానే ఈఎన్టీ పర్సన్స్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు వీలైనంత వాటికి సేఫెస్ట్ మెథడ్ ఏంటంటే అండర్ మైక్రోస్కోప్ ఆర్ అండర్ endoscope cleaning. So 100% you know where you are cleaning, what is there, you can visualize everything, even under monitor also you can clean. That is the 100% safe method అన్నమాట. ఓకే, గ్రేట్ సార్. సార్ ఇది వచ్చేసి రోడ్ సైడ్ రిలేటెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మాన్యువల్ రిలేటెడ్ అయితే చాలా మందికి డిఫరెంట్ అలవాటు ఉంటాయి. ఇది ఇయర్ క్లీన్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి కొంతమంది ఆ ఇయర్ది బడ్స్ ఉంటాయి కదా, అది. కొంతమంది వచ్చేసి ఏంటంటే పెన్ను రిఫిల్, కొంతమంది కీచెన్, ఇంకా కొంతమంది టూత్ పిక్. ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టీత్, రెండోది ఇయర్ క్లీనింగ్. మరి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షనో లేదంటే ఇంకా దీని పరిణామాలు ఎలా ఉంటాయి సార్? యాక్చువల్గా ఇవాళ ఏంటంటే చూస్తుంటే చాలామంది చెవులు మీరు అన్నట్టు పిన్నీస్లు అనుకోవచ్చు, పెన్ క్యాప్ కావచ్చు, టూత్ పిక్ కావచ్చు, పెట్టుకుంటుంది దురద నుంచి. దేర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్లీన్. దురద వస్తుంటుంది, దే విల్ పుట్ సంథింగ్ దట్ విల్ గివ్ హ్యాపీనెస్. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం గీకే కొంది స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. చేతి మీద కూడా ఇంత గీక ఉంది, ఇంకా గీకాలనిపిస్తుంది, స్కిన్ అంతా డ్రై అవుతా ఉంటుంది, వైట్ ఫ్లేక్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా చెవులో కూడా మనం ఎంత గీకితే అంత తెల్లటి ఫ్లేక్స్ వస్తాయి. హెల్తీ ఎపిథీలియం డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫైబ్రోస్ వస్తుంది. వన్స్ ఫైబ్రోస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ మనకు అది ఆ ఇచ్చింగ్ అనేది పోదు. ఫైబ్రోస్ అంటే సార్? ఫైబ్రోస్ అంటే ఎపిథీలియం డ్యామేజ్. ఇప్పుడు మనం స్కిన్ ఎప్పుడైనా దెబ్బ తగిలితే స్కార్ వస్తుంది హీల్ అయ్యేటప్పుడు. అలానే అక్కడ కూడా చెవులో కూడా ఆ ఎపిథీలియం డ్యామేజ్ అయిన దగ్గర స్కార్ లాంటిది ఫామ్ అవుతుంటది. అంటే హెల్తీ ఎపిథీలియం సబేషియస్ అంటే వ్యాక్స్ ఫార్మింగ్ గ్లాండ్స్ ఇవన్నీ పోతాయి. అంటే బేసిక్గా మనం ఎప్పుడూ కూడా స్కిన్ వెట్గా అంటే డీహైడ్రేట్ కాకుండా ఉండాలి. ఎపిథీలియల్ సెల్స్ మన బాడీలో ఎక్కడ ఉన్నా కూడా డీహైడ్రేట్ కాకుండా చూస్తాయి. థ్రోట్ కావచ్చు, నోస్ కావచ్చు, కన్ను కావచ్చు. ఇప్పుడు కంటిన్యూస్గా కంప్యూటర్ చూసానుకో డ్రై ఐస్ అంటాం. దట్ మీన్స్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ డ్యామేజ్. కంటిన్యూస్ చూడటం వల్ల కంట్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోయి దానికి ఏమంటారు ఆఫ్థమాలజిస్టులు, వీలైనంత డైరెక్ట్గా చూడొద్దు, మధ్య మధ్యలో డ్రాప్స్ వేసుకుంటా ఉండు. దట్ ఈస్ హార్మ్లెస్. దట్ ఈస్ టియర్ ప్లస్ ఏదో డిఫరెంట్ అలానే చెవులో కూడా ఏంటంటే డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోన్లు వాడటం. ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ అనేది రేడియేషన్, హీట్ అంతా జనరేట్. అదేం చేస్తుంది అక్కడ ఉన్న స్కిన్కి. ఇప్పుడు మనం చూసామంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం యుఏఈ కంట్రీస్లో చూస్తాం. అక్కడ డ్రై హాట్ వెదర్. ఓకే, వింటర్. మీరు అదే ఈ యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే స్కిన్ ప్రాబ్లం తక్కువ ఉంటాయి కంపారిటివ్గా. అలానే ఇండియాలో మనం చూస్తే కొన్ని డ్రై హాట్ వెదర్, రాజస్థాన్ అటు పోతే స్కిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, డ్రై స్కిన్. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ డ్రై హాట్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ నుంచి బయట చెవి అనేది డ్రై అవుతూ ఉంటుంది. డ్రై అయినప్పుడల్లా మనం పుల్లలు పెట్టి తిప్పుతూ ఉంటే అది ఇంకా ఎపిథీలియం డ్యామేజ్ చేసి ఇంకా అది ఎక్కువ అవుతూ ఉంటుంది, ఇంకా తిప్పాలనిపిస్తుంటుంది. సో రెండోది ఏంటంటే ఇవాళ వాటర్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీఆర్ యూజింగ్ కెమికల్ ట్రీటెడ్ వాటర్. దాంట్లో స్టెరిలైజేషన్ కోసం మనకి ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ వస్తుంది. స్టెరిలైజ్ ఇంతకుముందు ఏంది మనం బాయిల్లో నుంచి తెచ్చుకునే వాళ్ళు, లేకపోతే బయట పాండ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇట్ ఈస్ ఓపెన్ వాటర్, నో కెమికల్స్, నథింగ్. ఇవాళ ఈ కెమికల్ వాటర్, కెమికల్స్ కూడా మన చెవిలో పోయినా ఎక్కడికి పోయినా ఇరిటేషన్ వస్తుంది. అదే బాడీ మీద అనుకోండి ఎమ్మటే డ్రై అయింది, చెవులో ఒక్కోసారి కొద్దిగా టైం పట్టింది. ఈ టైంలో అవి మనకి ఇరిటేషన్ కలగజేయడానికి, అందుకని చాలా మంది స్నానం చేయడంలోనే కాటన్ బడ్స్ పెడుతుంటారు. దట్ ఈస్ నాట్ ఫర్ క్లీనింగ్. వాళ్ళకి బేసిక్ ఏంటంటే చెవు నిండుగా ఉండి దురద ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. కాటన్ బడ్స్ కూడా చూసినట్టయితే దాని షేప్ ముందల లావు ఉంటుంది, మళ్ళీ వెనకాల సన్నగా ఉంటుంది. వేరేస్ మన ఇయర్ అనేది టోటల్ ఆపోజిట్ ఉంటుంది. మరి ఇది ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను? యాక్చువల్గా ఇది ప్రాబ్లమ్స్ తెలియక వాడుతున్నారు. ఫ్రాంక్ గా చెప్తే
బట్ కంప్లీట్ సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ సొల్యూషన్ ఎట్ ఆల్. అది ఓన్లీ ఏంది కాటన్ బడ్ అనేది స్నానం అయిన తర్వాత చెవులో పెడితే వాటర్ ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడింది. అది కూడా పైన, నాట్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ ద వ్యాక్స్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని తీయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎటు ఉందనుకోండి, ఏదైనా వెనక్కి తీయాలి, ఇటు తీయాలంటే మనం ముందు నుంచి పుష్ చేస్తాం, ఇట్ విల్ గో ఇన్. రియల్ గా వ్యాక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే దీని వల్ల ఇంకా నష్టం జరిగింది. ఓకే ఓకే. మనం వ్యాక్సిన్ క్లీన్ చేయడం బదులు వ్యాక్సిన్ ఇంకా పుష్ చేస్తాం, ఇంకా హార్డ్ అవుతా ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సివియర్ పెయిన్ తోటి వాళ్ళు వస్తుంటారు. దిస్ ఈస్ ది. సో ఎప్పుడు కూడా వ్యాక్సిన్ క్లీన్ చేయదు. మెయిన్ గా ఏంటంటే ఇంకెప్పుడైనా కూడా ఎవరికైనా కూడా దురద ఉంటే వీలైనంత వాటికి లోపల ఏం పెట్టకుండా జస్ట్ ఇట్ అనుకొని మీ మైండ్ని డైవర్ట్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఇచ్చింగ్ ఫీలింగ్ తగ్గింది. అంటే డైలీ 3-4 టైమ్స్ కావచ్చు, అట్లా చేసుకోవచ్చు. సో వీలైనంత కంటిన్యూస్గా ఇచ్చింగ్ ఉంటే మటుకి డాక్టర్ చూపించాలి. ఎందుకంటే అక్కడ లోకలైజ్డ్ ఎగ్జిమాటస్ కండిషన్స్ అంటాం. అంటే మన స్కిన్ మీద వచ్చినట్టయితే ప్యాచెస్లో కెనాల్లో కూడా రావచ్చు. అప్పుడు మనం టెంపరీగా కొన్ని వారాలు మనం ఆయింట్మెంట్లు అవి రాసినట్లయితే ఎగ్జిమా ఇంప్రూవ్ అయింది. రెండోది చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీళ్లు పోతే వెట్ మాయిశ్చర్ వచ్చి అక్కడ ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఈ డ్రై స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, నాట్ ఫర్ నార్మల్ పీపుల్. నార్మల్ పీపుల్ ఏంటంటే బెస్ట్ స్నానం చేసిన తర్వాత టవల్ పెట్టి జస్ట్ ఇట్ అనుకుంటా నీళ్లు బయటకు వస్తాయి. యూజువల్గా 1 minute లో వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా పోతుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. ఎప్పుడు కూడా చెవులో ఏవి పెట్టుకోవటం మంచిది కాదు. ఎస్పెషల్లీ ఇది డయాబెటీస్ పేషెంట్లో చాలా డేంజర్ అండి. 2 రకాల పేషెంట్, ఒకటి డయాబెటీస్, రెండోది ఏంటంటే కొంతమంది స్ట్రోక్ ఉన్నోళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ వాడతారు, అంటే బ్లడ్ క్లాట్ కాకుండా. వీళ్ళిద్దరిలోనే ఇది డేంజర్. డయాబెటీస్ పేషెంట్లు ఏంది, అక్కడ ఏమాత్రం స్కిన్ డ్యామేజ్ అయినా అక్కడ సూడోమోనాస్ వచ్చి డేంజరస్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళలో కూడా స్కిన్ డ్యామేజ్ ఎక్కువ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లడ్ ఆగదు, ఆల్రెడీ వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ తగ్గిద్ది. సో ఆ కంటిన్యూస్గా బ్లడ్ రావడంతో ఒకటి చెవంతా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ పుండు మంటానికి కూడా చాలా టైం పడుతుంది. సో వీళ్ళిద్దరి మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఇంకోటి కంటిన్యూస్గా ఈర్ ఇచ్చింగ్ ఉండేవాళ్ళు వీలైనంత చెవులకు నీళ్లు పోకుండా చూసుకోవాలి. ఏదైనా కెమికల్ వాటర్స్ సంబంధించిన స్విమ్మింగ్ వాటర్, స్విమ్మింగ్ పూల్ అనుకోవచ్చు ఇంట్లో, కానీ చెవులో కాటన్ బడ్స్ ఏమైనా పెట్టుకోవటం మంచిది. ఎందుకంటే ఈ కెమికల్ వాటర్ పోవటం వల్ల మనకు తెలియదు, ఆ కెమికల్స్ నుంచి కూడా స్కిన్ రియాక్ట్ అయిపోయి ఇచ్చింగ్ కంటిన్యూస్గా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఫోన్లు కానీ హెడ్సెట్ కానీ బ్లూటూత్ కానీ వీలైనంత తక్కువ మాట్లాడాలి. ఏదున్నా మీరు స్పీకర్తో మాట్లాడుకోవటము, అదే వర్క్ చేసుకునే వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇవాళ మన కంప్యూటర్లో కూడా ఆడియోస్ వచ్చినాయి, దూరంగా పెట్టుకొని మాట్లాడుకోవటము చేయాలన్నమాట. ఈ రెండు చేయటం వల్ల మనం చెవులో ఇచ్చింగ్ చాలా వాటికి తగ్గించుకోవచ్చు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ హై ఆల్టిట్యూడ్ రిలేటెడ్ ట్రావెల్ చేసిన, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటారు పైలట్, ఎయిర్ హోస్టర్స్ అండ్ ప్యాసింజర్ అంటే నేను కూడా ట్రావెల్ చేసినప్పుడల్లా కొంచెం ఆ చెవు కొన్ని సందర్భాల్లో పెయిన్ అయింది సార్. దిగిన తర్వాత కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా. ఒకసారి ప్యాసింజర్స్ మరి ఎట్లా దానికి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? అండ్ వీళ్ళు పైలట్ రిలేటెడ్ ఎయిర్ హోస్టర్స్ అయితే ఇంకా వాళ్ళకి రాబోయే టైంలో, ఎందుకంటే కంటిన్యూ ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి రాబోయే టైంలో? యూజువల్గా ప్యాసింజర్స్కి ఏంటంటే దీన్ని ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే చెవికి ముక్కుకి ట్యూబ్ ఉంటుంది, దాన్ని ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. దాని డిస్ఫంక్షన్ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా మనం ఫ్లై అయ్యేటప్పుడు, డిసెంట్ అయ్యేటప్పుడు ఆ సడన్ ఎయిర్ ప్రెషర్ చేంజెస్కి ఆ ట్యూబ్ కనుక ప్రాపర్ కన్సిస్టెన్సీ లేకుండా తిన్నుగా ఉన్నా, వీక్గా ఉన్నా క్లోజ్ అయిపోయి ఈస్టేషన్ ట్యూబ్ ప్రెషర్ డెవలప్ అయ్యి నెగటివ్ ప్రెషర్ చెవులో నొప్పి వస్తుంది అనమాట. ఇది యూజువల్గా. దీనికి సంబంధించి ఏంటంటే ముక్కులో ప్రాబ్లం ఉన్నోళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ నువ్వు జలుబు ఉన్నప్పుడు ప్రయాణం చేసినా మనకి ఇమీడియట్గా వస్తుంది. జలుబు ఉన్నప్పుడు యూజువల్గా ఫ్లైట్ జర్నీలు అవాయిడ్ చేయడం బెటర్. చేయాల్సి వస్తే 100% ప్రికాషన్స్ తోటి వెళ్ళాలి. లైక్ ప్రికాషన్స్ చెప్తాను. ఓకే. రెండోది ఏంటంటే ముక్కులో బోను వంకర. ఇప్పుడు ముక్కులో బోను వంకర ఉన్నా, ముక్కులో కండ పెరిగినా, ముక్కులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా కూడా ఈ చెవి ఈస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ఫ్లైట్ జర్నీలో మనకి చెవులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది, కొంతమందిలో తల తిరగటం కూడా అవకాశం. దీన్ని బారోట్రామా సివియర్ అంటే మిడిల్ ఇయర్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్గా.
సో ఎప్పుడైనా కూడా జలుబు ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తే నో వరీ, బట్ కంటిన్యూస్గా ప్రాబ్లం ఉన్నోళ్ళు, చెవి ప్రాబ్లం కనుక వస్తుంటే ముందు మనం ముక్కు ప్రాబ్లంని సరి చేసుకోవాలి. అది బోను వంకరు ఉంటే బోను వంకరనే సరి చేసుకోవాలి, కండ సైజ్ ఎక్కువ ఉంటే కండ సైజ్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రేట్లను తగ్గించుకుంటే మనకి యూజువల్గా ఈ ప్రాబ్లం తగ్గిద్ది. సరే ఒకటి. రెండోది, ఓన్లీ ఫ్లైట్ జర్నీలప్పుడే ప్రాబ్లం వస్తుంది, మిగతా టైంలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదంటారు. దట్ ఈస్ ప్యూర్లీ డ్యూ టు ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్. ఈ టైంలో ఏం చేయాలి, మనం చెవులో ప్రెషర్ అక్యుములేట్ కాకుండా ఆ ట్యూబ్ని పెట్టెంట్గా ఉండాలి, అంటే మూవింగ్ స్టేజ్కి తీసుకురావాలి. ఆ ముక్కుకి చెవికి కనెక్టింగ్ ట్యూబ్ ఈస్టేషన్ ట్యూబ్ మూవ్ అవుతా ఉంటే ఏమైందంటే చెవులో నెగిటివ్ ప్రెషర్ డెవలప్ కదా, మనకి ఇబ్బంది ఉండదు. దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే వాల్సాల్వా మేనవర్స్, అంటే ముక్కు దవడలు ఇవన్నీ కంటిన్యూస్ మూమెంట్లో ఉంచినట్లయితే మజిల్స్ కూడా కంట్రాక్ట్ రిట్రాక్ట్ అవుతా ఆ ఈస్టేషన్ ట్యూబ్ను ఓపెనింగ్ స్టేజ్లో ఉంచిద్ది. సో దానివల్ల ఓపెన్ అయినప్పుడు మనకు చెవులో ప్రెషర్ డెవలప్ కాదు. దీనికి ఏంటంటే మెయిన్గా మనం చేయాల్సింది ఫ్లైట్ జర్నీకి ముందు, అలానే ఫ్లైట్ డౌన్కి వచ్చే ల్యాండింగ్ హాఫ్ అన్ అవర్ ముందు మనం ముక్కులో డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ వేయాలి. ఈ డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ ఏం చేస్తుంటే ముక్కులో ఉన్న మ్యూకోజాని, ఆ ఈస్టేషన్ ట్యూబ్ ముక్కు ఓపెనింగ్ ఎక్కడ ఉంటుందో దాన్ని కూడా డీకంజెస్టెంట్ చేసి దాన్ని ఓపెనింగ్ స్టేజ్ లో ఉంచుతుంది. రెండోది ఏంటంటే ఈ యాంటీ ఎలర్జిక్స్ విత్ డీకంజెస్టెంట్స్ అంటాం, టాబ్లెట్స్. మల్టిపుల్ కంపెనీస్ వస్తున్నాయి, సెస్టాన్ కోల్డ్ కానీ సినారెస్ట్ కానీ ఇలాంటి. ఇట్లా ఏంటంటే డీకంజెస్టెంట్ ఉంటది, యాంటీ ఎలర్జీ ఉంటది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటది. ఈ మూడు ఏం చేస్తాయి అంటే ముక్కులో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్వెల్లింగ్ తగ్గించేసి ఆ ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ కాకుండా చూస్తుంది. మూడోది ఇంకోటి లోకల్ స్టెరాయిడ్ నేసల్ స్ప్రే అంటాం. అది కూడా ఏంటంటే ముక్కులో వేస్తే బేసిక్గా మనం చేసేవన్నీ ఏంటంటే ముక్కులో ఉన్న స్వెల్లింగ్ తగ్గియాలి. స్వెల్లింగ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈస్టేషన్ ట్యూబ్ అనేది ఓపెన్ అయితే నెగిటివ్ ప్రెషర్ డెవలప్ కాదు. సో ఈ మూడు మెజర్స్ తీసుకోవాలి. దీంతో పాటు ఫ్లయింగ్ వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టీమ్ ఇనలేషన్ పట్టుకోవాలి. స్టీమ్ ఇనలేషన్ పట్టుకుంటే ఏమైందంటే ముక్కులో ఏమన్నా థిక్ మ్యూకాయిడ్ సెక్రేషన్స్ ఉన్నా కూడా అవన్నీ డిజలార్జ్ అయిపోతే ఈస్టేషన్ ట్యూబ్ బ్లాక్ కాదు. అలానే మనం ఫ్లయింగ్ పైగా అప్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడైనా ల్యాండింగ్ టైంలో అయినా మౌత్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఇది మనం బబుల్ గమ్ తింటాయినా ఇవ్వచ్చు, బెలూన్ ఊదుకుంటాయినా ఇవ్వచ్చు, లేదా సమ్ చిప్స్ లాంటి ఏమిటి సమ్ మూమెంట్ అట్లా చేస్తూ ఉంటే అప్పుడు ఆ మజిల్స్ అనే కంట్రాక్ట్ రిట్రాక్ట్ అవుతా ఆ ఓపెనింగ్ని మూమెంట్లో ఉంచుతూ ఉంటుంది, ప్రెషర్ డెవలప్ కాదు. సో ఎవరికైతే ఓన్లీ ఫ్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ ప్రికాషన్స్ ఆవిరి పట్టుకోవాలి, టాబ్లెట్ వేసుకోవాలి, నేసల్ డ్రాప్స్ వేసుకోవాలి, నేసల్ స్ప్రే వేసుకోవాలి. వాల్సన్ యూజువల్గా ఇవి చేస్తే యూజువల్గా ప్రాబ్లం ఉండదు, చాలా వాటికి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, ఈ పెయిన్ అనేది ఉండదు. రికార్డింగ్ ఫ్లైట్ ఎంప్లాయీస్ లైక్ పైలట్స్ అనుకోండి, ఎయిర్ హోస్ట్, వాళ్ళకి కంపల్సరీ కూడా జాబ్ జాయిన్ అయ్యే ముందు దీని క్లియరెన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. దే విల్ సెండ్ టు ద ఈఎన్టీ ఎగ్జామినేషన్, విల్ డూ థ్రోట్, నోస్ అండ్ ఇయర్ ఎగ్జామినేషన్, వీ డూ హియరింగ్ ఎవాల్యుయేషన్. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే దే విల్ టేక్ ఫర్ ద జాబ్. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకొని రమ్మంటారు. యూజువల్గా ఇక్కడ మనం కరెక్ట్ చేయగలిగింది ఏంటంటే ముక్కులో బోన్ వంకరుంటే మనం కరెక్ట్ చేయగలుగుతాం. వాళ్ళు దే కెన్ గో బ్యాక్ విత్ ఇన్ వీక్స్ టు ద జాబ్. ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మటుకు ఇట్ మే టేక్ మంత్స్, బికాస్ వీ హ్యావ్ టు ట్రీట్ ఎలర్జీ డీసెన్సిటైజేషన్ ప్రాసెస్ అండ్ సైమల్టైన్స్గా నోస్ సర్జరీ ఇవన్నీ చేయాలి. వాటిని ఎలర్జీ కంప్లీట్గా తగ్గించుకున్న తర్వాత వాళ్ళకి సైనస్ ప్రాబ్లం లేదన్న తర్వాత దే విల్ గో ఫిట్ ఫర్ ద జాబ్. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లం ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అన్ని క్లియర్ చేసి వాళ్ళ డిసీజ్ని క్యూర్ చేసిన తర్వాతనే దే ఆర్ ఫిట్ ఫర్ ద జాబ్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ఫిట్. అలానే చెవి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫిట్నెస్ ఎవరు, ఎస్పెషలీ హియరింగ్ ప్రాబ్లం ఉన్న, డిస్కంఫర్ట్ ఉన్న, ఈస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ ఉన్న, ఎందుకంటే వీళ్ళు ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, హియరింగ్ లాస్, ఎందుకంటే దే ఎక్స్పోజ్ టు ద లౌడ్ నాయిస్. ఫ్లైట్ది లౌడ్ నాయిస్ ఉంటుంది, ఈవెన్ క్యాబిన్లో కూర్చొని బయటకు మనకి కూడా అబ్నార్మల్ ఉంటుంది, ఏదో ఆ వింగ్స్ సౌండ్ అనుకోండి, డిఫరెంట్ సౌండ్స్. సో ఎవరికైనా కూడా కొద్దిగా ఇయర్ ప్రాబ్లం, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. సో ఇయర్ ప్రాబ్లం ఉన్న, నోస్ ప్రాబ్లమ్స్ ఉన్న, సర్టైన్ డిగ్రీ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ ఫ్లైట్లో జాబ్కి ఫిట్గా. సార్ ఈ స్విమ్మింగ్ కూడా ఈ మధ్యకాలంలో సమ్మర్ హాలిడేస్లో చాలామంది చిన్నపిల్లలను పంపిస్తున్నారు, టీనేజర్స్ కూడా వెళ్తుంటారు, అడల్ట్స్ కూడా వెళ్తున్నారు కామన్గా. సో ఈ స్విమ్మింగ్ చేయడం ద్వారా కూడా కంటిన్యూస్గా సో ఇయర్ రిలేటెడ్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉన్నాయా, లేదంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యూజువల్గా స్విమ్మింగ్ నుంచి మెయిన్గా ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషలీ
అర్టికేరియా ప్రాబ్లం ఉన్నా, ఎగ్జిమా ప్రాబ్లం ఉన్నా, సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళల్లో చెవిలో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 ప్రాబ్లం ఒక సిమ్టమ్స్ ఏంటి సార్? 3 ప్రాబ్లం మనకి తెలిసిపోయింది. పేషెంట్ సోరియాసిస్ అనుకో వైట్ ప్యాచెస్ అంటుంటాయి, ఎగ్జిమా ఉందనుకో వైట్ ప్యాచెస్ కానీ దురద రావటం కానీ జరుగుతుంటది. ఈజీగా వాళ్ళకి ముందే తెలిసిపోయింది. వాళ్ళు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆ సోరియాటిక్ ప్యాచ్ కానీ లేదా సబ్ క్లినికల్ డిసీజ్ అంటాం, ఎగ్జిమాటస్ కండిషన్, ఇవి చెవులో ఉన్నట్లయితే ఈ స్విమ్మింగ్ పోయినప్పుడు నీరు పోయి చెవులో ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీ స్విమ్మింగ్కి వెళ్ళాలనుకుంటే చెవులో మంచిగా ప్రొటెక్షన్ డివైస్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి, చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. పోయే ముందు డాక్టర్ దగ్గర ఒకసారి క్లీన్ చేయించుకొని క్లియరెన్స్ తీసుకోవటం బెటర్. ఎందుకంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే యు ఆర్ నాట్ సపోజ్ టు స్విమ్. యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదు, ఓన్లీ స్కిన్ డ్రై ఉంటే మేబీ ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. వీలైనంత స్విమ్ చేసేటప్పుడు తలని నీళ్ళల్లో ముంచొద్దు, తలని పైకి పెట్టి. బికాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద exercise. Professional swimmers, they are different again. Correct. If you are only going for exercise or passion or going with friends, హెడ్ అని పైకి పెట్టుకొని స్విమ్మింగ్ చేసుకోమని చెప్తాం. యూజువల్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే ఎవరైనా స్విమ్మింగ్కి వెళ్తుంటే వెళ్ళే ముందు ఒకసారి డాక్టర్తో పరీక్ష చేసుకొని వ్యాక్స్ ఉంటే క్లీన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే వ్యాక్స్ లోపల ఉన్నట్లయితే మనం స్విమ్మింగ్కి వెళ్తే ఆ నీళ్ళతో వ్యాక్స్ ఉబ్బి చెవులో నొప్పి రావటం జరుగుతుంది అనమాట. ఏదన్నా చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది ఫ్లేర్ అప్ అవుతుంది. సో స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఇప్పుడు మనం వెళ్ళే ముందు అందరూ కూడా ఒకసారి చెవిని పరీక్ష చేసుకోవటం మంచిది. మెయిన్గా ఇక్కడ పరీక్షలు ఏంది, వ్యాక్స్ ఉంటే వ్యాక్సిన్ శుభ్రం చేసుకోవాలి, సెకండరీ ఇన్ఫెక్షన్ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. మూడోది, రేరుగా చెవులో ఎప్పుడన్నా చీము వస్తా చెవి గోపుకి రంధ్రం పడి ఉండొచ్చు. రంధ్రం ఉన్న వాళ్ళకి కూడా మనకి చెవులోకి నీరు పోకూడదు. సో ఎవరైనా ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెవులోకి నీరు పోవడంలో అగ్రవేట్ అయిందంటే నీళ్లు పోకుండా ప్రొటెక్టివ్ డివైస్ పెట్టుకొని స్విమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్జిమేటస్, సోరియాసిస్ కండిషన్ ఉన్న వాళ్ళైతే వీలైనంత స్విమ్మింగ్ని అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ ఖచ్చితంగా స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఆ స్విమ్మింగ్ చేసిన రోజులు లోకల్ క్రీమ్స్ ఇస్తాం, వాడుకోవాలి. చెవులోకి నీరు పోకుండా చూసుకోవాలి. యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవాలి డ్యూరింగ్ దట్ పీరియడ్. అదే పీరియడ్లో మేము యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ అలర్జీ ఉన్న క్రీమ్లు ఇస్తాం. ఆ క్రీమ్లు ఎట్లా అప్లై చేయాలో కూడా చెప్తాం. అప్లై చేసుకొని వెళ్ళినట్లయితే వీలైనంత వరకు ఆ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సార్, ఇప్పటివరకు థ్యాంక్ యూ. మీరు ఇయర్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. నోస్ గురించి కూడా మనం తీసుకుందాం సార్. సో ఈ నోస్ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో ఈ నోస్లో హెయిర్స్ అన్ని కూడా క్లీన్ చేపిస్తున్నారు. సో దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే గాడ్ డిఫాల్ట్గా ఇచ్చాడు కదా, దానికి ప్రొటెక్షన్ ఏదో సైన్స్ లాజిక్. యాక్చువల్గా ఇప్పుడు మన చెవి పైన ఉన్న హెయిర్స్ కానీ ముక్కులో కానీ ఏజ్తో పాటు కొంతమంది పెరుగుతాయి. ఓకే. ఆ పెరిగినప్పుడు పైన ఎండిన వాటికి ట్రిమ్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ టచ్ ద రూట్, అంటే ఎక్కడైతే అతుక్కుంటుందో అది. దీనికి మెయిన్గా ఏంది, ఏదైనా ముక్కులోంచి బయటకు వస్తే స్లోగా నిదానం ట్రిమ్ చేయ, డోంట్ పుల్ ఇట్. పుల్ చేస్తే ఏమవుతుందంటే ఆ హెయిర్ ఫాలికల్ ఉన్న చోట మనకి చీము బట్టి యాబ్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వెస్టిబులైటిస్ అంటారు. అది చాలా సివియర్గా కూడా ఉండొచ్చు. చాలా మంది ముక్కు గిల్లుకుంటా పీకుతా ఉంటారు, లోపల దానికి పెట్టేసి గమ్ లాంటిది పీకటం వద్దు. మీకు ఎక్సెస్ హెయిర్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోండి. ట్రిమ్మింగ్ మనం హెయిర్ కట్ చేసుకున్నట్లయితే పైది కట్ చేసుకోండి. బట్ పుల్ చేయటం ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఎప్పుడైనా కూడా మీకు కొంచెం ముక్కులో నొప్పి అనిపించిన పుల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించండి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో మనం లోకల్ క్రీమ్లు అప్లై చేస్తే యూజువల్ గా తగ్గిపోయింది. ఎందుకంటే మన స్కిన్ మీద చీమగడ్డ వచ్చినట్టు ఇండైరెక్ట్ గా. కానీ అది కొంచెం ఎక్కువైనా, ముక్కు పై భాగంలో చీమగడ్డ వచ్చినా దాన్ని డేంజరస్ ఏరియా అంటాం. చీము వచ్చిందంటే ఇమ్మీడియట్ గా మనం ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టి ట్రీట్ చేసుకోవాలి. లేకపోతే ఏమైందంటే ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ ద్వారా ఇది కంటికి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యి చాలా డేంజరస్. అందుకనే దాన్ని ముక్కు ఈ ఫ్రంట్ పోర్షన్ వాటికి డేంజరస్ ఏరియా ఆఫ్ ద ఫేస్ అంటాం. సో ఏ మాత్రం మీకు అక్కడ డిస్కంఫర్ట్ అనిపించినా, పెయిన్ అనిపించినా ఇమ్మీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించండి. ఈ ముక్కు హెయిర్స్ గురించి అయితే ట్రిమ్ చేసుకోవచ్చు, కానీ పుల్ చేయొద్దు. బయట ఏదైతే ఉంటుందో మనం హెయిర్ కట్ చేసుకున్నట్లయితే బయటది కట్ చేయండి, కానీ ట్రిమ్ చేయొద్దు. మనం గుండు చేయించుకున్నట్టు ముక్కులో కూడా చేయించొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైతే అక్కడ దాకా పొయ్యామో అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ముక్కుని ఎప్పుడు ఆ ఫ్రంట్ భాగంలో గిల్లొద్దు. చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది. గిల్లటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడు
ఆ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇచ్చింగ్ వచ్చి కంటిన్యూస్గా మీకు క్రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా క్రస్ట్ ఫామ్ ఏంటంటే ఇంకెప్పుడు మీకు పెయిన్ డిస్కంఫర్ట్ ఉంటా ఉంటాయి అనమాట. సో కంటిన్యూస్గా గిల్లొద్దు. మ్యాక్సిమం మీరు చేయాల్సింది ఏంటంటే ముక్కులో ఏదన్నా పొక్కులు ఫామ్ అవుతున్నాయంటే మొహం కడుక్కునేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ సబ్బు నీరుతో శుభ్రం చేసుకోండి. సబ్బు నీరుతో శుభ్రం చేసుకుంటే ఏంటంటే ఆ పొక్కులోటికి బయటకు వస్తే ఇన్ఫెక్షన్ కానీ ఆ స్కిన్ డ్యామేజ్ కానీ జరగదు అనమాట. సార్ ఇప్పుడు బేసిక్గా మన కెమికల్ ఫ్యాక్టరీస్లలో జాబ్ చేస్తుంటారు, కోల్ మైన్స్లో కూడా జాబ్ చేస్తుంటారు. సో అక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా సార్, ఎందుకంటే చాలా డీప్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తుంటారు. కెమికల్ ఫ్యాక్టరీస్ మొత్తం కెమికల్స్ ఉంటాయి. సో ఆ స్మెల్ వల్ల కూడా వీళ్ళకి ఏదైనా ఇంటర్నల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటాయి. ఇప్పుడు మన గోదావరి కానీ సైడ్ అక్కడ చాలా మంది కోల్ మైన్స్లో పనిచేస్తుంటారు కదా సార్. సో అలాంటి కేసెస్ కూడా మీకు వచ్చాయా? యూజువల్గా ఏంటంటే ఈ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకి ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముక్కు ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎలర్జీ ఉండటం వలన ఆ ముక్కులో సెక్రీషన్స్ ఉంటాయి. ఆ సెక్రీషన్స్కి వీళ్ళు కోల్ మైన్స్లో ఎక్కడ పోయినా కూడా ఆ పార్టికల్స్ డిపాజిట్ అయ్యి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ సైనసైటిస్, పాలిప్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆస్పర్జిల్లస్ అనేది కామన్ అన్నమాట. సో ఈ కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు ఎస్పెషలీ అండర్ గ్రౌండ్ ఆ డస్ట్ ఏరియాలో ఎవరికైనా నోసు ప్రాబ్లం ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళు ఒకసారి సిటీ స్కాన్ చేసుకొని సైనస్ నార్మల్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ నార్మల్ గా లేదు సైనస్ అంటే మటుకి వాళ్ళ ఆ జాబ్ ని షిఫ్ట్ చేసుకోవడం బెటర్, ఓపెన్ మైన్స్ కానీ లేదా ఆఫీస్ వర్క్ కానీ. ఎందుకంటే ఆ సైనస్ ప్రాబ్లం మీద వీళ్ళు ఇంకా అక్కడ వర్క్ చేసినట్లయితే అది క్రానిక్ సైనసైటిస్, క్రానిక్ ఫంగల్ సైనసైటిస్ అయ్యి నేసల్ పాలిప్స్ ఫామ్ అయ్యి తర్వాత అది ఆస్టియోటైటిస్ ప్రాబ్లం వచ్చి కంట్లోకి బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు క్లోజ్డ్ కోల్ మైన్స్ లో పనిచేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అలానే కంటిన్యూస్ గా దగ్గున్నా కూడా వీళ్ళలో ఏమవుతుందంటే ఎలర్జీ ఉందని లేదా ఇరిటేటివ్ ప్రాబ్లం ఉందని అర్థం. ఇలా క్రానిక్ ఫెరెంజైటిస్ వస్తాయి, ఎట్రోపిక్ ఫెరెంజైటిస్. ఎందుకంటే పొల్యూషన్కి ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఎఫెక్ట్ అవుతామో థ్రోట్లో ఉన్న ఎపిథీలియం అనేది డ్రై అయిపోయి క్రానిక్ ఫెరెంజైటిస్, ఎట్రోపిక్ ఫెరెంజైటిస్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్ సిఓపిడి డిస్ ఉన్న, లంగ్ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా కోల్డ్ మైన్స్లో వీలైనంతటికి పనిచేయటం మంచిది కాదు. పనిచేయాల్సి వస్తే మరి కంప్లీట్గా సిమ్టమ్స్ క్యూర్ అయిన తర్వాత, డిసీజ్ క్యూర్ అయిన తర్వాతనే దే ఆర్ ఫిట్ ఫర్ దట్ జాబ్. సార్ ఇంకోటి జనరల్గా చిన్నప్పటి నుంచి నేను కూడా అబ్జర్వేషన్, నాకు కూడా అలా చేశారు మా పెద్దోళ్ళు రిలేటెడ్. చిన్నప్పుడు ఏదన్నా చీమ ఇట్లా పోతే, ఏదైనా పురుగు ఇట్లా పోతుంటే ఇమీడియట్గా ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ని వేడి చేసేసి అది చెవులు అనేది పోస్తుంటారు అనమాట. సో ఇప్పుడు కూడా కొన్ని ఇంట్లలో అన్ని దగ్గర ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇట్లా చిన్నపిల్లలకి ఉంటారు కదా సార్, వాళ్ళకి లోపల ఏదన్నా జరిగితే అంటే చీమనో ఇంకేదైనా సంథింగ్ పెయిన్ రిలేటెడ్ వస్తే ఆయిల్ వస్తారు కదా, దీని వెనకాల ఎంతవరకు లాజిక్ ఉంది? దీనికి అసలు ఏం చేయాలి జనరల్ కామన్ పీపుల్? బేసిక్ ఏంటంటే వాళ్ళు ఓల్డెన్ డేస్లో అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు చేసింది కరెక్ట్. ఎందుకంటే డాక్టర్లు ప్రతి చోట అవైలబుల్ కాదు. వాళ్ళు మెయిన్గా ఆయిల్ని కొంచెం వేడి చేసేది ఎందుకంటే ఆయిల్ స్టెరైల్ కావటానికి. ఎందుకంటే ఒకసారి ఆయిల్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మనం వామ్ చేస్తే ఏమైందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉంటే డెడ్ అయిపోతాయి. అందుకని గోరువెచ్చడి చేసి దాన్ని మన చెవులే వేసేవాళ్ళు. ఒక్కోసారి ఆయిల్ కూడా మీరు కింద పెట్టాను ఆయిల్లో కూడా ఏమన్నా ఉండొచ్చు, అందుకని వాళ్ళు వేడి చేసేవాళ్ళు. వేడి చేసి కొద్దిగా చల్లార్చి గోరువెచ్చడి వేసేవాళ్ళు. దట్ ఈస్ దేర్ పర్పస్. అలానే గోరువెచ్చడి వేస్తే చెవులో ఉన్నది కూడా ఏమైందంటే ఏదన్నా స్టెరైల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఈ ఆయిల్ వల్ల వాళ్ళు అనేది ఏంటంటే చెవులో ఏమన్నా మూవింగ్ పార్టికల్స్ ఉంటే అవి మూవ్ కాకుండా ఉంటాయి, అంటే చనిపోతాయి ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఈ మనం నీళ్ళలో పోయి గంటలు ఉంటే అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనం ఎలా చనిపోతామో ఆక్సిజన్ లేక, అలానే అవి చనిపోతాయి. చనిపోయిన తర్వాత యాజ్ యూజువల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ అని. ఇప్పుడు మన చెవులో గుబిలు కానీ ఏదైనా ఉందనుకోండి, సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ అంటాం. ఎపిథీలియల్ సెల్స్ అనేవి మైగ్రేట్ అవుతా ఉంటే అవుట్ సైడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇటు వస్తుంది. సో అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ ఐడియల్గా ఏంటంటే వీలైతే ఎమ్మటే కొంచెం నీళ్లు పోస్తే పోయొచ్చు. ఎందుకంటే నీళ్లు పోయటం వలన ఫ్లోట్ అయ్యి చిన్నవి అయితే బయటకు వచ్చేస్తాయి. మనం వరదలో పోయేటప్పుడు మనిషి కొట్టుకుపోతే అంత వాటర్లో వెళ్ళిపోతాం. అలానే సపోజ్ చిన్న చీమ లాంటిది అనుకోండి, ఆ వాటర్తో పాటు బయటకు వస్తాం. అదే పెద్దది అనుకోండి, నీళ్లు పోయటం వలన మేబీ కాసేపు మనకు రిలాక్సేషన్ అవ్వచ్చు. ఎందుకంటే అది కంటిన్యూస్గా టప్ కొట్టుకుంటున్నా మూవ్ అవుతున్న సివియర్ పెయిన్ వస్తుంది. చాలా సివియర్ పెయిన్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఏరియా. సో నీళ్లు కొద్దిగా పోయటం వలన దట్ ఈస్ ది అడ్వాంటేజ్.
కానీ ఇమ్మీడియట్గా మాత్రం ఇవాళ ఏంటంటే మనం చూసినట్లయితే విత్ ఇన్ 10 కిలోమీటర్ రేంజ్లో ఈఎన్టీ డాక్టర్స్ అవైలబుల్. మేబీ డ్యూ టు నంబర్ ఆఫ్ కాలేజ్ పెరగటం, నంబర్ ఆఫ్ పీజీ సీట్ పెరగటం. మీరు చూస్తే ఎవ్రీ తాలూకా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈఎన్టీ, నేను చూసినట్లయితే ఒకప్పుడు 20 years బ్యాక్ కామారెడ్డిలో ఒక ఈఎన్టీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన లీవ్లో పోతే అక్కడ ఎవరు అవైలబుల్ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ చూస్తే 10 మంది ఉన్నారు. కామారెడ్డి చుట్టుపక్కల మీరు ఎంత చూసుకున్నా ఎవరి 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో తక్కువ తాలూకాలోనే, ప్రతి తాలూకాలోనే 2-3 ఉన్నారు. రెండోది ఏంటంటే మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇది కొన్ని సందర్భాల్లో నైట్ టైంలో వస్తాయి కదా సార్, ఇది బేసిక్ ప్రాబ్లమ్. మన నైట్ టైంకి అప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా. అదే మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఎక్కువ ఉండటం వలన, హాస్పిటల్స్ ఎక్కువ ఉండటం వలన ఇవాళ డాక్టర్లు అవైలబిలిటీలో ఉన్నారు. ఇంతకుముందు ఒకరే ఉండేవాళ్ళు, డే అంతా పనిచేసి నైట్ రాలేకపోయేవాళ్ళు. కానీ ఇవాళ 10-15 మంది ఉండటం వలన ఆల్టర్నేటివ్ హాస్పిటల్స్ లో కానీ మెడికల్ కాలేజ్ చూసామంటే వాళ్ళు 2 o'clock ఉంటారు. డ్యూటీ డాక్టర్ ఎవరొకరు ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. సో యూజువల్ గా మనకి, కానీ ఇమ్మీడియట్ గా నైట్ టైం అట్లా వచ్చినట్లయితే ఇది చేయటం వల్ల నష్టం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా ఎవరికైనా చెవులో రంధ్రం ఉన్నా, చెవులో చీము వస్తున్నా, వాళ్ళు దీన్ని వీలైనంత తోటికి అవాయిడ్ చేయటం మంచిది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏం లేదు. అది ఆయిల్ అది, కానీ ఫోర్సిబుల్ గా కొట్టొద్దు. జస్ట్ డ్రాప్ బై డ్రాప్ లా వేసేయండి. బట్ తగ్గితే దాంతో పాటు ఒకటి పెయిన్ కిల్లర్ ఇస్తే మనకి సెన్సిటివిటీ తగ్గిద్ది. ఇంకా వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తీయించుకోవటం మంచిది. ఎప్పుడు కూడా మనం ఆయిల్ వేసి మనకి కంఫర్ట్, సపోజ్ అది డెడ్ అయి ఉండొచ్చు, మూమెంట్ ఉండదు, నీకు ఫుల్గా ఉంటుంది కానీ పెయిన్ ఉండదు. కానీ వీలైనంతటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ఏమీ లేదు, చెవులో ఉన్న ఫారెన్ బాడీ కూడా బయటకు వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవటం మంచిది అన్నమాట. సార్, ఈ మధ్యకాలంలో ఈ కూల్ వాటర్ అనేది కూడా చాలా ఎక్కువ తాగుతారు. ఫ్రిడ్జ్లకే ఆ చల్ల వాటరే తాగే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ కూల్ వాటర్ అనేది ఏదైతే తాగడం ఉంది కదా, దీనివల్ల ఏదైనా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యూజువల్గా మరీ చల్లటి వాటర్ తాగటం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టూ మచ్ ఏది నాట్ గుడ్. కొంచెం కోల్డ్ ఈజ్ గుడ్, కొంచెం హాట్ ఈజ్ గుడ్. అలా కాకుండా టూ మచ్ హాట్ తీసుకున్నా బర్న్ చేస్తుంది, టూ మచ్ కోల్డ్ తీసుకున్నా, టూ మచ్ పుల్లటి తీసుకున్నా మ్యూకోజల్ ఎడిమా వస్తుంది అన్నమాట మన గొంతులో. ఎప్పుడైతే ఎడిమా వస్తుందో దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. ఎందుకంటే నీరున్న చోటల్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మనకేందంటే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంది సొసైటీలో, బికాస్ ఆఫ్ వెరీ క్లోజ్డ్ అట్మాస్ఫియర్ అనుకోండి, మైగ్రేషన్ అనుకోండి. ఓల్డెన్ డేస్ లో ఇంత ఇన్ఫెక్షన్స్ ఉండేవి కదా, ఎందుకంటే ఇల్లు దూరం ఉండేవి, ఎవరింట్లో వాళ్ళు ఉండేవి. కుండలో కూడా మంచి వాటర్, అది కూడా వాటర్ ఉండేవి. ఇది ఫ్రిడ్జ్ లో ఓవర్ టెంపరేచర్ కూడా, ఓవర్ టెంపరేచర్ 2 రోజులు. ఇంతకుముందు వాటర్ కూడా మనం ఒక రోజులో పారేసేవాళ్ళు, ఇవాళ మనం బాటిల్స్ తెచ్చి డేస్ టుగెదర్ ఉంచుతాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట, ఎందుకంటే చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ లో కూడా వాటర్ తాగుతారు. మరి దీని పరిణామాలు వీటి వల్ల ఏమవుతుందంటే వీ డోంట్ అండి. ఎందుకంటే ఓల్డెన్ డేస్ లో ఏం చేసేవాళ్ళు, సాయంత్రం కల్లా మళ్ళీ బిందె కరిగేవాళ్ళు, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తెచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ రోజులు ఉండటం వలన దాంట్లో ఇన్ఫెక్షన్ అవుతుందా ఏంటనే చవటం కష్టం అవుతుంది. బట్ ఇట్ మే నాట్ బి 100% గుడ్. కానీ మనకు ఆప్షన్ లేక మనం చేస్తున్నాం, ఉన్న దాంట్లో బెటర్కి వెళ్తున్నాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్, ప్లాస్టిక్ కాపర్ మనం వెళ్ళొచ్చు, డెఫినెట్ గా వెళ్ళొచ్చు. కానీ వాటిని రెగ్యులర్ క్లీన్ చేయాలి, లేకపోతే లోపల పాచి పట్టింది. దాన్ని ఎప్పటికప్పుడు లోపల మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. చాలా మంది ఏంటంటే చూడకును డైలీ పోసుకుంటా పోతారు, కానీ దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. కానీ మంచిగా శుభ్రం చేసుకుంటా పోతే దట్ ఈస్ బెస్ట్. దట్ ఈస్ ద థింగ్ అనమాట. అదర్వైజ్ మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పెద్ద ఓపెనింగ్ ఉన్న బిందెను వాడేవాళ్ళు, నీళ్లు పోసుకోవాలి, అవే తాగేవాళ్ళం ముంచుకొని గ్లాస్తో. అప్పుడు ఏంది మనకు ప్రతిదీ విజువలైజేషన్ లో ఉండేది. సో వీటి గురించి ఇది అనమాట. మెయిన్ గా వాటర్ బాటిల్స్ రావటం వలన మెయిన్ గా మనకి వచ్చిన అడ్వాంటేజ్ డయేరియా ఇన్సిడెన్స్ తగ్గింది. ఓల్డెన్ డేస్ లో ఈ కంటామినేటెడ్ వాటర్ నుంచి అమీబియాస్ ఎక్కువ ఉండేది, డయేరియాస్ ఎక్కువ ఉండేవి. కానీ ఇవాళ దీని నుంచి డయేరియాస్ డెఫినెట్ గా తగ్గినాయి. కానీ రికార్డింగ్ హెల్త్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు మనం న్యాచురల్ వాటర్లో మినరల్స్ ఉంటాయి, సన్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది, మట్టిలోంచి వస్తాయి, దానిలో ఉన్న అన్నోన్ థింగ్స్ కూడా చాలా ఎనర్జెటిక్ పార్టికల్స్ ఉండొచ్చేమో. అంటే నా ఐడియా ప్రకారం మనం అంతా కూడా డెడ్ వాటర్ తాగుతున్నామని ఇండైరెక్ట్ గా. దీంట్లో మనకి న్యూట్రిషన్ ఎంత ఉందో తెలియదు, వీఆర్ ఫీలింగ్ అంతే, బట్ న్యూట్రిషన్ ఎంత ఉందో తెలియదు, ఏదో వాళ్ళు చెప్పు. కానీ కొన్ని అన్నోన్ న్యూట్రిషనల్ కంటెంట్ కూడా న్యాచురల్ గా వచ్చే వాటర్ లో ఉండొచ్చు. ఇవాళ మనం చూసినట్లయితే కొన్ని కంపెనీస్ అమ్ముతాయి, మేము న్యాచురల్ వాటర్ హిమాలయన్స్ తెస్తున్నాం, 5,000 4,000 డిఫరెంట్ లెవెల్లో అమ్ముతున్నారు. వీ డోంట్ నో. సో ఇంకా ఏదైనా మనకు ఉన్న దాంట్లో బెస్ట్ కాబట్టి, బట్ వీలైనంత తక్కువగా
రోజులు ప్రిజర్వ్ చేసుకోవటం మంచిది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకోవటం మంచిది. రికార్డింగ్ ఇప్పుడు చల్లటి తింటే మన గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఎస్పెషలీ ఆల్రెడీ కొద్దిగా గొంతు ఇన్ఫెక్షన్ వాళ్ళు చల్లటి వాటర్ తీసుకోకపోవటం మంచిది అనమాట. అండ్ మన ఈ ఐస్ క్రీమ్స్ ప్లస్ ఇంకా ఈ కూల్డ్ పదార్థాలు అవన్నీ ఎట్లుంటాయి సార్? అవి కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇవన్నీ తీసుకున్నా కూడా పిల్లలు తీసుకుంటారు. కానీ ఇంత ముందు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, అంటే ఒక 20-30 years బ్యాక్ పోతే నువ్వు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ ఫుడ్ తినేవాళ్ళు ఇంట్లో అన్ని ఫ్రెష్ ఫుడ్లు ఉండే. ఫ్రెష్ ఫుడ్లు అంటే రైస్, కూర, మనకు అప్పుడు వేడి ఉండే, అది కాంపెన్సేట్ చేసేది. ఇవాళ అన్ని ఫ్రిడ్జ్ లో నుంచే వస్తున్నాయి. ఫ్రాంక్ గా చెప్తే ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఇంట్లో పోతే ఇంట్లో కూడా పొద్దున ఉండింది ఫ్రిడ్జ్ లో పెడతారు, లేదా నిన్న ఉండింది ఫ్రిడ్జ్ లో పెట్టి అదే తీసేస్తుంటారు. సో ఇది ఒకదాని మీద ఒకటి ఓవర్ యాడ్ అని మేబీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయేమో అనిపిస్తుంది. వీలైనంత వాటికి మరీ చల్లటి తాగొద్దు, కొంచెం చల్లగా ఉన్నాయి తీసుకోండి. ఎంత ఎండాకాలం అయినా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్ వాటర్ మరీ చల్లగా ఉన్నాయి తాగాల్సిన అవసరం లేదు. వేడి లేకుండా కొంచెం ఎప్పుడైనా కూడా మీకు కొంచెం ఈ చల్లటి తిన్న తర్వాత డిస్కంఫర్ట్ అనిపిస్తే వేడివేడి సూప్ కానీ వేడివేడి పాలు కానీ దాని దట్ విల్ కాంపెన్సేట్ అండ్ దట్ విల్ రిమూవ్ దట్ ఇన్ఫెక్షన్ అనమాట. యూజువల్గా ఏదైనా గోరువెచ్చడి పోయినప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు కొద్దిగా ఆవిరి పట్టుకున్నట్లయితే యూజువల్గా ఇది ఎక్కువ కాకుండా ఉంటుంది. బట్ వీలైనంత వాటికి మరీ చల్లటి, మరీ పుల్లటి, మరీ వేడి అవాయిడ్ చేయండి. కరోనా టైంలో చూసినట్లయితే చాలా మంది కంటిన్యూస్గా వేడి తీసుకున్నారు. వేడి తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాదు, కరోనా రాదని. కానీ దానివల్ల వాము హాట్ అది తీసుకున్న తర్వాత వాళ్ళ గొంతులో ఫెరింజియల్ మ్యూకోజ్ అంతా డ్యామేజ్ అయ్యి నవ్ ఆల్సో దే ఆర్ సఫరింగ్ విత్ థ్రోట్ ఇరిటేషన్, డ్రైనెస్, కాఫ్, వీటితో. ఇంక ఇవాళ మనం చేయగలిగింది ఏంటంటే థ్రోట్ని ఎప్పుడు వెట్టగా ఉంచుకోవాలి. ఆ వెట్టగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? నీళ్లు కొద్దిగా ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి, ఎవ్రీ 10-15 minutes. సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ మనకి ఎప్పుడు కూడా. సార్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రష్ వామ్ వాటర్ అనేది తాగి కడుపు క్లీన్ అవుతుంది అని చెప్పి కొంతమంది టిప్స్ బయట చెప్తున్నారు. రెండోది కొంతమంది యాడ్-ఆన్స్ చెప్తున్నారు, ఆ వామ్ వాటర్లో తేనె వేయండి, ఇంకా కొంతమంది సమ్ థింగ్స్ వేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ లాజికల్గా? ఇది యూజువల్గా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారండి. దీనివల్ల బేసిక్గా ఏంటంటే కొద్దిగా వామ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే, అంటే మిగతా తేనె, మసాలాలు ఇవన్నీ వాడటం అనేది, తేనె వాడితే కొంచెం తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఉందంటారు, అలానే ఎనర్జెటిక్ ఎఫెక్ట్ ఉందంటారు. దాంతో థింగ్స్ యూజువల్గా తేనె లెమన్ కొద్దిగా కలుపుకుంటారు, దానివల్ల మనకు నష్టం లేదు. ఫస్ట్ వామ్ వాటర్ తీసుకోవటం వలన పొద్దున్నే మెయిన్ ఏంటంటే నైట్ మనకి నోట్లో తెమ్మడి చేరిద్ది. ఎందుకంటే డే టైం అంతా మనం నీళ్లు తాగుతానో మింగుతానో దాన్ని క్లియర్ చేస్తున్నాం. సో ఆ వామ్ వాటర్ తాగటం వలన గొంతు క్లియరెన్స్ వస్తుంది. దట్ ఈస్ బెనిఫిషియల్. సెకండ్ వన్, మన స్టమక్ ఫిల్ అవ్వంలోనే ఏం చేస్తుంది అంటే వామ్ వాటర్ తోటి ఆటోమేటిక్గా ఇంటెస్టైనల్ మొబిలిటీ పెరిగిద్ది, దానివల్ల మోషన్ ఫ్రీ అయింది. సో పొద్దున్నే కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగటం వల్ల మనకి ఎలాంటి నష్టం లేదు, దానివల్ల గొంతు బెనిఫిట్ అవుతుంటది, ఇంటెస్టైనల్ కూడా క్లియర్ అయింది. అంటే నీకు మొటిల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ లేదా నార్మల్ వాళ్ళకి కానీ మన స్టమక్ ఫిల్ కాగానే బౌల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. బికాజ్ వాటర్ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ ప్యూర్. సో బౌల్ మూవ్మెంట్స్ నీకు మోషన్ ఫ్రీ అయిపోయింది. యూజువల్గా వామ్ వాటర్ తాగిన తర్వాత 15 నిమిషాలకు మనం మోషన్కి వెళ్తే 10 minutes అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ మార్నింగ్ తాగే వామ్ వాటర్ అనేది చాలా బెనిఫిషియల్ అనమాట. మన నోటి నుంచి మన యానస్ దాకా కూడా అంతా కూడా మంచిగా శుభ్రం అవుతుంది. అంటే అది రెగ్యులర్ చేయడం మంచిదే అంటారు? రెగ్యులర్గా చేయటం మంచిదే, దానివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. రైట్. ఈ టాన్సిల్స్ కూడా చిన్నపిల్లలకి అండ్ టీనేజ్కి ఇంకా అడల్ట్స్కి సడన్ టైంలో ఇది ఫామ్ అవుతుంటుంది అండ్ దాని పరిణామం కూడా చాలా ఘోరంగా ఉంటుంది కొన్ని రోజుల వరకు. సో ఈ టాన్సిల్స్ అసలు ఎట్లా ఫామ్ అవుతాయి సార్? దీనికి ముందే ప్రికాషన్స్ అనేది మనం ఏం తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ ఫామ్ అయిన తర్వాత కూడా ఏంటి? ఇప్పుడు చూస్తే టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం అనేది పిల్లల్లో చాలా ఎక్కువైందండి. ఓకే. మెయిన్ దీనికి కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మనం బయట పొల్యూషన్ అవాయిడ్ చేయలేకపోతున్నాం. 24 hours పొల్యూషన్లో ఉన్నట్టే ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియా మనం ఆలోచించుకుంటే. ఎందుకంటే పిల్లలు ఇంటికాని స్కూల్కి వెళ్ళేదాకా కూడా రోడ్డు మీద పొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ సరౌండెడ్ బై ఇండస్ట్రీస్ ఆర్ కన్స్ట్రక్షన్స్. దట్ ఈజ్ అగైన్ పొల్యూషన్. మళ్ళీ వచ్చేటప్పుడు రోడ్లో పొల్యూషన్. సరే మన ఇల్లు అన్నా ఉందంటే ఇల్లు కూడా లాట్ ఆఫ్ ప్లాట్స్ ఉంటాయి, వెంటిలేషన్ సరిగా ఉండదు. మన ఇంటి దగ్గర కూడా రాత్రి 12 దాకా కూడా వెహికల్స్ రన్ అవుతానే ఉంటాయి. అలానే మన చుట్టుపక్కల కూడా ఇవాళ
చాలా వెంచర్స్ కూడా చూస్తే వాడు వెంచర్ మొదలు పెడతాడు, అది కన్స్ట్రక్షన్ అవుతా ఉంటది, ప్లాట్లు అమ్ముతాడు, ఆక్యుపై అవుతాయి, మళ్ళీ పక్కన అంటే వాడు ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్, అంటే వాడు ఇంకా ఫర్దర్ 20-30 years ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాడు. ఇంకా పిల్లలు ఇంకా సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు మనకి పిల్లలు ఏంటంటే టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఎర్లీగా ఉంటాయి, అంటే లేతగా ఉంటాయి అంట. దాంట్లో ఏ పార్టికల్స్ పడ్డాయి ఇమీడియట్ గా స్వెల్ అయిపోతే, స్వెల్ అయిన వాటి మీద ఏమంటే బ్యాక్టీరియాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ పొల్యూటెంట్స్, వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ, ఈ రెండిటి వల్ల ఇవాళ పిల్లల్లో టాన్సిల్ ఎడినాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ పిల్లల్లో కూడా తగ్గట్లేదు. ఓల్డెన్ డేస్ లో తగ్గేది, మనం మందులు ఇచ్చేవాళ్ళం, మళ్ళీ 6 నెలలకు వచ్చేది, తగ్గేది, అట్లా ఒక 5-6 సంవత్సరాల తర్వాత పోయేది. కానీ ఇవాళ ఈ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి పిల్లలు తగ్గలేదు. చాలా మంది డాక్టర్ గారు మీరు మందులింగ్లోనే తగ్గింది, మళ్ళీ 5 రోజులకు మళ్ళీ మొదలైంది. బేసికలీ బికాస్ ఆఫ్ దట్. ఇంకా దీనికి మనకు వేరే సొల్యూషన్ ఏం లేదండి. ఎందుకంటే మనం ప్లేస్ మారలేం, అర్బన్ ఏరియాను వదిలేసి వెళ్ళలేం, వైరల్ ఇన్ఫెక్షన్ మనం ఒక్కరం కంట్రోల్ చేయలేం. సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇప్పుడు ఏంటంటే ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లమ్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది. చాలామంది పేరెంట్స్కి ఉండేది ఏంటంటే ఫస్ట్ డౌట్, టాన్సిల్ ఎడినాయిడ్ ప్రొటెక్టివ్ కదండి, దానిలో లింఫోసైట్స్ వస్తే అది తీసేయడం వల్ల ఏమన్నా నష్టం జరిగిద్దాం. యూజువల్గా దీని కాంట్రిబ్యూషన్ వెరీ లెస్ అండి. ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్కి టాన్సిల్ ఎడినాయిడ్ తీసేయడం మంచిది, దీనివల్ల ఇమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. రెండో పాయింట్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండు, ఫస్ట్ 4-5 రోజుల్లో 10 రోజుల్లో మనం యాంటీబయాటిక్స్ వాడుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆపరేటెడ్ ఏరియా తర్వాత కాంప్లికేషన్సే ఉండవు. సో కాంప్లికేషన్ లేదు. మూడోది, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? యూజువల్గా ఎడినాయిడ్, టాన్సిల్ తీసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. రేర్ సిచ్యువేషన్లో ఎడినాయిడ్లో కొద్దిగా వస్తే రావచ్చు, అంటే అది కూడా పూర్తిగా రాదు, కొద్దిగా పెరిగితే మళ్ళీ ముక్కు మూసిపోవచ్చు, దాన్ని మళ్ళీ చేయొచ్చు. యూజువల్గా ఎడినాయిడ్, టాన్సిల్ ప్రాబ్లం మళ్ళీ రికర్ అయ్యే అవకాశం ఉండదు. జనరల్గా మిగతా ఇన్ఫెక్షన్ ఏమన్నా రావచ్చు, దానికి మనం వ్యాక్సిన్స్ ద్వారా ప్రికాషన్స్ తీసుకుంటా తగ్గించుకోవచ్చు. సో ఎడినాయిడ్ టాన్సిలర్ సర్జరీ అనేది చాలా సేఫ్ ఆపరేషను, మంచి రిజల్ట్స్ ఉంటాయి, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. దీనివల్ల మన ఇమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ నిల్లు, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఆల్మోస్ట్ నిల్లు. అంటే బేసిక్గా చిన్న 1-2 టిప్స్ మీరు ఏదైనా ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాలంటే ఏం చెప్తారు? యూజువల్గా ఎప్పుడైనా కూడా ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనంగంలోనే, వచ్చిన తర్వాత అయితే మనం మెడిసిన్సే వాడుకోవాలి. అంటే వస్తుంది అంటే ఏంటంటే కొంచెం థ్రోట్ ఇరిటేషన్, పిల్లలు చెప్పలేకపోవచ్చు, బట్ మీరే చల్లటి వాతావరణాన్ని తీసుకెళ్లారు, లేదా పిల్లడు కొద్ది తెలుస్తుంటే ముక్కులమిడి కారుతుంది అన్నప్పుడు మంచిగా ఆవిరి పడతా, కొంచెం విక్స్ జెండు బామ్ ముక్కు మీద రాయండి, ఆవిరి పడతా విక్స్ అర్జెంట్, కొంచెం వేడి సూపు తాగినా, వేడి పాలు తాగినా ఇవ్వండి. సపోజ్ 1-2 రోజుల్లో తగ్గిపోయింది అనుకో, నథింగ్ టు వరీ. లేదా 1-2 రోజుల తర్వాత కూడా తెల్లటి సెక్రీషన్స్ వస్తుంటే యూ కెన్ గివ్ యాంటీస్టమిక్ సెట్రిజిన్ సిరప్, లివోసెట్ సిరప్ ఏదో ఒకటి ఇవ్వండి. సపోజ్ దాంతో తగ్గిపోతే మనం ఏం పట్టించుకోని అవసరం. దాని తర్వాత కూడా యూజువల్గా 4-5 రోజుల తర్వాత కూడా ముక్కులో సెక్రీషన్స్ వస్తుంటే యూజువల్గా అది పచ్చగా మారిద్ది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన అప్పుడు మటుకు మనం యాంటీబయాటిక్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది. మెయిన్గా ఇక్కడ టిప్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే కొద్దిగా డౌట్ ఉందో ఆవిరి పట్టుకోవటం, కొంచెం వేడి తినిపించడం, కొద్దిగా యాంటీస్టమిక్ యాడ్ చేయడం, కొద్దిగా ముక్కులో మిట కారుతుంటే ముక్కులో సెలైన్ స్ప్రే వేయటం. రైట్ సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్మోకింగ్ కూడా ఇంజురీస్ టు హెల్త్ అది ఇదనే యాడ్స్ చాలా వస్తాయి, దాన్ని ఎఫెక్ట్ ఎక్కువ లంగ్స్ పైన వస్తుందని చెప్తున్నారు సార్. కానీ మీరు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ లంగ్స్ పైన పక్కన పెడితే దీని ఎఫెక్ట్ ఇంకా ఈఎన్టీ ప్రకారంగా కూడా ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్. రెండోది, ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇది ఎఫెక్ట్ రిలేటెడ్ ఉంటుందా, పక్కన ఉన్న వాళ్ళకి కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. ఇది స్మోకింగ్ చేయటం వలన ఒకటి డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది స్మోక్ చేసేవాడికి ఎక్కువ ఉంటుంది, పక్కన వాళ్ళకి కూడా ఉంటుంది. సపోజ్ మనం డ్రైవర్ ఒకడు కార్ నడుపుతున్నాడు అనుకోండి, పక్కన కూర్చుంటాము, వెనక కూర్చుంటాం, మేబీ డ్రైవర్కి ఎక్కువ డ్యామేజ్ జరగవచ్చు, పక్కన వాళ్ళకి కూడా డ్యామేజ్ జరిగింది. అలానే ఇంటెన్సిటీ, హౌ మచ్ యు ఆర్ అవే ఫ్రమ్ హిమ్. సపోజ్ డైరెక్ట్ పార్టికల్ మీద కూర్చున్నాం అనుకోండి, అంటే స్మోక్ చేస్తున్నాడు, వాడికి ఎక్కువ ఎఫెక్ట్, దాని పక్కనే ఉన్నోడికి ఇంకొంచెం ఎక్కువ, కొంచెం దూరంగా ఉన్నాడు కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎయిర్ పొల్యూషన్. అంటే ఇండైరెక్ట్ గా స్మోక్ అనే దానికన్నా మనం ఏ పొల్యూషన్ దగ్గరైనా దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా ఆ పొల్యూషన్ ఉన్నని చెప్పి మనకి ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సేమ్ వే స్మోకింగ్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద నియరెస్ట్ పాయింట్ వాళ్ళ మీద ఇంటెన్సిటీ డిఫర్ అవుతా ఉంటుంది. ఈ స్మోకింగ్ ఉన్న వాళ్ళు లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే డైరెక్ట్గా స్మోక్ పార్టికల్స్ ఎక్కువగా డైరెక్ట్గా ఎయిర్తో పాటు లంగ్స్లో పోతే, సో లంగ్స్ మీద ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. కానీ పోయేటప్పుడు దారిలో కూడా అన్నిటి మీద కూడా ఆ పార్టికల్స్ డిపాజిట్ అవుతాయి. సపోజ్ ముక్కు టర్బినేట్ మీద, మిడిల్ మియాటస్ మీద, నాసోఫారెన్స్ మీద, థ్రోట్ మీద. అందుకని ఈ స్మోక్ చేసే వాళ్ళల్లో
ముక్కు సైనసైటిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, థ్రోట్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, దీన్ని స్మోకర్స్ ఫెరింజైటిస్ అంటారు. అలానే వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వోకల్ కార్డ్స్ మీద కంజెషన్ రావటం, వోకల్ నాడ్యూల్స్, వోకల్ పాలిప్స్ రావటం జరుగుతుంది, దాంతోపాటు లంగ్స్ మీద ఉంటుంది. సో మనకి ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఎండ్ పాయింట్ చెప్తారు, ఎందుకంటే ఎప్పుడు ఎండ్ పాయింట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి రివర్స్ రాలేవు, పోయి లంగ్ లో డిపాజిట్ అవుతాయి, అవి లైఫ్ లాంగ్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఈ ముక్కు ఇవి ఏంటంటే కిందకి స్లోగా పోతాయి గట్ట పోయే టైంలో వచ్చేవి. ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్మోకింగ్ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ముక్కులో టర్బినేట్స్ ఎక్కువ ఉంటాయి, అలానే మ్యూకాయిడ్ సెక్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనమాట. దాంతోపాటు ఆ స్మోక్ పార్టికల్స్ కానీ ఎన్ని పొల్యూటెంట్స్ దాని మీద పడ్డాయి అనుకోండి, ఎడిమా వచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి పాలిప్స్ వచ్చేసి సైనస్ లైన్ ఇన్వాల్వ్ అయిపోయి క్రానిక్ సైనసైటిస్ ఫంగస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల స్మోక్ పార్టికల్స్ నుంచి డెఫినెట్గా ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు గొంతు డైరెక్ట్గా ఎఫెక్ట్ పడితే ఈ ముక్కు ప్రాబ్లం నుంచి ఆ ఈస్టేషన్ టు బ్లాక్ కావటం వల్ల చెవులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, స్మోకింగ్ని వీలైనంత తోటికి ఆపేయండి. దీంతో పాటు స్మోకర్స్లో లంగ్ క్యాన్సరే కాదు, వోకల్ కార్డ్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే నేసల్ క్యాన్సర్లో కూడా ఫస్ట్ ఇటియాలజీ ఫస్ట్ కారణం ఏంటంటే స్మోకింగ్ అనే చెప్తాం, సెకండ్ ఈజ్ అదర్ పొల్యూటెంట్స్ అని చెప్తాం, కెమికల్ పొల్యూటెంట్స్. సో స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అందుకనే ఇవాళ మనం ఎక్కడ చూసినా ఏ సినిమా చూసినా కూడా సింగిల్ షాట్ వచ్చిన స్మోకింగ్ ఇంజురీస్ అని హెల్త్ అని రాస్తున్నారు. ఇవాళ అమ్మే కౌంటర్ల దగ్గర కూడా ప్రతి చోట కూడా దే ఆర్ మెన్షనింగ్ ఇట్. సరే వాళ్ళు అమ్మటం బ్యాన్ చేయలేకపోయినా కూడా దే ఆర్ హింటింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ ఆపేయండి, దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ హెల్త్ హెజార్డ్ అనమాట ఇండైరెక్ట్గా చెప్తే. సో దీని నుంచి మనకి ముక్కు గొంతు లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుద్ది, అలానే సిస్టమిక్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ డెవలప్ అయింది, బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ పడుద్ది, కిడ్నీ మీద, ఈ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లోనూ ఈ స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇటియలాజికల్ ఫ్యాక్టర్ స్ట్రెస్. సో ఈ ఆల్కహాల్ కూడా కన్జంప్షన్ చేస్తారు కదా స్మోకింగ్తో పాటు కాంబినేషన్లో. సో అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేసేటప్పుడు కూడా జనరల్గా ఒక చిన్న పెగ్ కాకుండా దాంట్లో ఐస్ అనేది కూడా చాలా ఎక్కువ వేసుకొని చాలా కోల్డ్ అనేది తాగుతుంటారు కదా సార్, మరి దానివల్ల కూడా ఎఫెక్ట్ మన ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే ఆల్కహాల్ అనేది స్పిరిట్ అండ్ ఐస్ క్యూబ్స్ కూడా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. టూ కోల్డ్ కూడా ఇట్ విల్ కాజ్ ఎడిమా ఆఫ్ ద మ్యూకోజా. సో స్పిరిట్ కాజ్ ఎడిమా, కోల్డ్ కాజ్ ఎడిమా, స్మోక్ పార్టికల్స్ ఎలర్జెన్స్ ఇవి ఆల్సో కాజ్ ఎడిమా. ఎడిమా అంటే ఏంటంటే స్వెల్లింగ్ రావడం, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే చేతి మీద స్వెల్లింగ్ వస్తుంది, అది ట్రామాటిక్ ఎడిమా అంటాం. దీని ఇన్ఫ్లమేటరీ ఇంటర్నల్ మన ఫారెన్స్ లో గొంతులో. సో ఈ మూడిటి నుంచి మనకి ఆల్రెడీ గొంతులో ఏ మాత్రం ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నా, అంటే గొంతులో ఎట్రోపిక్ మ్యూకోజా కావచ్చు, ఇన్ఫ్లేమ్డ్ మ్యూకోజా కావచ్చు, ఎలర్జిక్ మ్యూకోజా కావచ్చు. ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది స్మోకర్స్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఎక్కువ ఉంది. అంటే మన స్టమక్లో ఉన్న గ్యాస్ అనేది పైకి వచ్చి గొంతులో ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, దీన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. దాన్నే లెరింగోఫెరింజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, అంటే వోకల్ కార్డ్స్ మీద గొంతు మీద ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపించి ఈ మూడు కలిసి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చేటట్టు చేసి గొంతుని డిస్టర్బ్ చేసి అక్కడ సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చేస్తుంది. రెండోది ఈ మూడు ఉన్నల్లో కూడా క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ మందిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చూసినట్లయితే ఈసోఫేజియల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ చాలా ఎక్కువైంది. బేసిక్గా దీనికి రీజన్ ఏంటంటే ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, స్మోకింగ్, ఆల్కహాల్. ఈ మూడు కాంబినేషన్లు ఏంటంటే కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. క్యాన్సర్ ఏంటి అయింది ఇండైరెక్ట్గా ఓవర్ గ్రోత్ ఆఫ్ ద నార్మల్ సెల్, ఇట్ ఈస్ నథింగ్ థింగ్, అంటే ఉన్నదే ఎక్కువ గ్రో అయిపోయి దాన్ని క్యాన్సర్లా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, అంటే కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అక్కడ హైపర్ట్రోఫీ, హైపర్ప్లేషియా ఆఫ్ ద సెల్స్ వచ్చి క్యాన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ మెయిన్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, స్మోకింగ్, ఆల్కహాల్, అలానే ఒబేసిటీ ఇండైరెక్ట్లీ కాజ్ ద గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సార్ ఇప్పుడు బేసిక్గా ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ప్లస్ ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన డిసీజెస్ ఏవైతే ఉంటాయి కదా దాని సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలి వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటూనే పోతుంటారు వాళ్ళు. యూజువల్గా ఏంటంటే మనకి గొంతులో కంటిన్యూస్ ఇరిటేషన్ ఉన్నా, మాట మారినా,
పెయిన్ ఉన్నా, డిస్కంఫర్ట్ ఉన్నా, అలానే పక్క భాగంలో ఏమైనా స్వెల్లింగ్ లాంటివి ఉన్న మెడ దగ్గర ఇమ్మీడియట్గా మనం డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. ఎస్పెషలీ స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ చేసేవాళ్ళు, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఈ 3 ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ సిమ్టమ్స్ ఏ మాత్రం ఉన్నా డాక్టర్ గారితో పరీక్ష చేయించుకొని, అవసరమైతే ఎండోస్కోపీ ద్వారా గొంతుని చెక్ చేయించుకోవాలి, అవసరమైతే అప్పర్ జీ ఎండోస్కోపీ చేయించుకోవాలి, స్వెల్లింగ్ ఉన్నట్టయితే సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఒకవేళ సిటీ స్కాన్లో కూడా ఏదైనా క్యాన్సర్ లాంటి డౌట్ ఏదన్నా వస్తే ఇమీడియట్గా బయాప్సీ కానీ ఫైన్ నీడ్ల ఆస్పిరేషన్ సైటాలజీ కానీ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఓన్లీ సింపుల్ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ సింపుల్ బ్యాక్టీరియా లేదా ఏమైనా టీబీ ఉందా లేదా క్యాన్సర్ ఉందా. సో ఇవి మనం ఏదో చూసుకోవాలి. ఎస్పెషలీ స్మోకింగు, ఆల్కహాల్ ఇంటేక్, గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు గొంతు సిమ్టమ్స్ ఏ మాత్రం ఉన్నా నెగ్లెక్ట్ చేయరు. చాలా మంది అనుకుంటారు మేము స్మోకింగ్ చేయలేదు కదా మాకు ఎందుకు వస్తుందిలే అనుకుంటారు. కానీ దేని నుంచి అయినా ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గొంతులో ఏ మాత్రం మీకు అబ్నార్మాలిటీ అనిపించినా, అది బై ప్రొడక్షన్ ఆఫ్ వాయిస్ అంటే మనం మాట్లాడే మాట ద్వారా కానీ, ఆర్ ఫీలింగ్ పెయిన్ సెన్సేషన్, డిస్కంఫర్ట్ సెన్సేషన్ ఉన్నా కూడా మనం టెస్టులు చేయించుకోవటం మంచిది. రైట్ సార్. ఇప్పుడు మాలాంటి స్పీకర్స్ కంటిన్యూస్గా మేము మాట్లాడుతుంటాం, అండ్ ఇంకా రేడియో జాకీస్, సింగర్స్, ఇంకా కొంతమంది పొలిటీషియన్ కంటిన్యూస్ స్పీచెస్. సో ఇలా ఎవరైతే లాంగ్ అవర్స్ ఎక్కువ మాట్లాడుతుంటారో వీళ్ళకి ఫర్దర్గా ఈ వోకల్ కార్డ్ రిలేటెడ్ ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, అండ్ వీళ్ళు ముందర నుంచి ఏం ప్రికాషన్స్ తీసుకుంటే వస్తే ఇది కొంచెం సేవ్ చేసుకోవచ్చు వీళ్ళు? బేసిక్గా మనం దీన్ని సింగర్స్ నాడ్యూల్స్ అంటాం. ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్కి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, టీచర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకర్స్ కావచ్చు, వీళ్ళందరిలో ఏంటంటే కంటిన్యూస్గా మాట్లాడటం వలన మన వోకల్ కార్డ్స్ అనేవి ఎక్కువ మూమెంట్ వచ్చి అక్కడ వోకల్ కార్డ్ థిక్నింగ్ వస్తాయి. మ్యాక్సిమం వైబ్రేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఎట్ ద జంక్షన్ ఆఫ్ యాంటీరియర్ 1/3 అండ్ పోస్టీరియర్ 2/3. అక్కడ మ్యాక్సిమం వైబ్రేషన్ వచ్చి అక్కడ థిక్నింగ్ ఫామ్ అయ్యి వోకల్ కార్డ్ థిక్నింగ్ కానీ, ల్యూకోప్లేకియా ప్యాచెస్ కానీ, లేకపోతే వోకల్ కార్డ్ నాడ్యూల్స్ కానీ, వోకల్ కార్డ్ పాలిప్స్ కానీ, ఆర్ సల్కస్ వోకాలిస్ అంటాం, దాంట్లో గ్రూవ్ లాంటి ఫామ్ కావటం, ఎట్రోపీ వచ్చి, ఆర్ ఎట్రోపిక్ వోకాలిస్ కానీ, అంటే బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే వోకల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఎట్లాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వోకల్ కార్డ్ నాడ్యూల్స్ ఇవన్నీ వస్తాయి. యూజువల్గా పబ్లిక్ స్పీకర్స్ కానీ, సింగర్స్ కానీ, ఎనీ పర్సన్, టీచర్ కానీ మాట మారిన అంటే బొంగురు గొంతు అంటాం. ఓకే. రెండోది మాట్లాడేటప్పుడు వాళ్ళ వాయిస్ వీక్ అయిపోయింది. రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత వీక్గా ఉంటుంది, మాట్లాడలేరు గట్టిగా కంటిన్యూస్గా. అలా వీక్ వాయిస్ వచ్చిన, బ్రీతీ వాయిస్ వచ్చిన, బ్రీతీ వాయిస్ అంటే మాట్లాడేటప్పుడు గాలి పోయి పూర్తి సౌండ్ రాదు, ఎస్కేప్ అవుతుంటది గ్యాప్లో, ఫోనేటరీ గ్యాప్ అంటాం. ఇలా బ్రీతీ వాయిస్ ఉన్న, హోర్స్ వాయిస్ ఉన్న, లేదా వీక్ వాయిస్ ఉన్నా వీళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు ఒకసారి వీడియో లెరింగోస్కోపీ, స్ట్రోబోస్కోపీ అంటాం. ఈ స్ట్రోబోస్కోపీ ద్వారా వోకల్ కార్డ్ని ఎగ్జామినేషన్ చేస్తారు. అసలు వేవ్స్ ఎట్లా ఉన్నాయి, వోకల్ కార్డ్ ఎలా ఉంది అని. సపోజ్ వోకల్ కార్డ్ నార్మల్గా ఉంది, వేవ్స్ బాగుంటే వాళ్ళు కొద్దిగా మజిల్ వీక్నెస్ అవుతున్నట్టు వాళ్ళు స్పీచ్ థెరపీ, స్పీచ్ కన్సల్టెంట్ ఉంటారు పక్కన. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది ఈఎన్టీ హాస్పిటల్లో స్పీచ్ థెరపిస్ట్ కూడా ఉంటారు అనమాట. వాళ్ళు ఒకసారి ఎవాల్యుయేట్ చేసి మీకు అవసరమైన ప్రికాషన్ చెప్తారు. దీంట్లో మెయిన్గా నాకు తెలిసిన ఏంటంటే, సరే వాళ్ళు దే విల్ టెల్ స్లోగా నిదానంగా మాట్లాడమని చెప్తారు. మాట్లాడేటప్పుడు ఎవ్రీ 5 minutesకి సిప్ ఆఫ్ వాటర్ అంటే హైడ్రేట్ చేసుకోవటం అంటాం, చేసుకోమని చెప్తారు. అలానే స్పీచెస్కి వెళ్ళే ముందు స్టమక్ ఫుల్గా తినొద్దు అంటారు. ఎందుకంటే స్టమక్ ఫుల్గా తింటే మాట్లాడేటప్పుడు యాసిడ్ పైకి వచ్చి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. మాట్లాడాల్సి వచ్చిన ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి, లేదా అవాయిడ్ చేయగలిగితే లిక్విడ్ డైట్ తీసుకొని వెళ్ళమని చెప్తారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే రిఫ్లెక్స్ రాకుండా చూసుకోవాలి, కంటిన్యూస్ స్ట్రెయిన్ రాకుండా చూసుకోవాలి. అలానే ఎపిథీలియల్ సెల్స్ని హైడ్రేట్ చేయాలి. ఇంకా అలానే డిపెండింగ్ ఆన్ ద స్ట్రెయిన్డ్ వాయిస్, స్ట్రెస్ వాయిస్ని బట్టి వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు. రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అంటాం, మజిల్ రిలాక్సేషన్. అవి ఫాలో అయినట్లయితే యూజువల్ గా ప్రాబ్లం తగ్గిపోయిద్ది, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ లో వోకల్ కార్డ్ నాడ్యూలు, పాలిప్ ఉంటే మటుకు ఆ నాడ్యూలు, పాలిప్ను మనం తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఇందాక మనం అనుకున్నామో ఫర్దర్ రాకుండా, ఫర్దర్ వాయిస్ డిటరేట్ కాకుండా ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతాం. సో ఇది మనం సర్జరీ ద్వారా కానీ, స్పీచ్ థెరపీ ద్వారా కానీ 100% మళ్ళీ మోస్ట్లీ నార్మల్గా తీసుకురావచ్చు. మోస్ట్లీ
ఎవరైనా 1 to 2% ఎక్సెప్షనల్, ఎస్పెషల్లీ సల్కస్ వోకాలిస్ కేసుల్లోనూ లేదా బాగా ఎట్రోపీ అయి ఉంటేనో కొద్దిగా వాయిస్ క్వాలిటీ తగ్గితే మిగతా వల్ల ఆల్మోస్ట్ నార్మల్ క్వాలిటీకి వస్తుంది. సో వీలైనంత వాటికి ఎవరైనా ఈ పబ్లిక్ స్పీకర్స్, టీచర్స్, సింగర్స్ వీళ్ళు ఒకసారి స్పీచ్ థెరపిస్ట్ ద్వారా ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవడం. సో ఒకసారి వాళ్ళు ఏవైతే అడ్వైజులు ఇస్తారో అవి మనం జనరల్గా ఫాలో అయిపోతే సరిపోద్ది. ఎప్పుడైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఏంటి డాక్టర్ని సంప్రదించి ఆ ఎర్లీ స్టేజ్లోనే మనం మెడిసిన్స్ ద్వారా, ప్రికాషన్స్ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. రైట్ సార్. సార్ ఈ స్నోరింగ్ రిలేటెడ్ కూడా రాత్రిపూట ఇట్లా చాలా మంది ఇట్లా చేస్తుంటారు. సో దానికి రిలేటెడ్ కూడా అసలు ఎందుకు స్నోరింగ్ చేస్తారు, దానికి ఏంటి సార్? స్నోరింగ్ అంటే బేసిక్గా మనకు నిద్రలో గురకరావు. ఇది ఓల్డెన్ డేస్లో బేసిక్గా ఫిజియలాజికల్ ఫినామినా అండి. ఓకే. ఎందుకంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ మిగతా మజిల్స్ వీక్ అయినట్టే మనకు నోట్లో ఉన్న సాఫ్ట్ ప్యాలెట్లో ఉన్న మజిల్ వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు గాలి తీసుకొని వదిలేటప్పుడు మన ఆకు కదిలినట్టు అది కదులుతూ ఉంటుంది. దానివల్ల స్నోరింగ్ వచ్చేది వితౌట్ స్లీప్ డిస్టర్బెన్స్. ఇది ఓల్డెన్ డేస్లో ఎక్కువ మందికి ఉండే. కానీ ఇవాళ స్నోరింగ్ ప్రాబ్లం అనేది అన్ని ఏజ్ల్లో కామన్ అయింది. పిల్లల్లో చూసినట్లయితే ఎడినో టాన్సిల్ ప్రాబ్లం, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వాళ్ళ పర్సిస్టెంట్గా టాన్సిల్, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అయిపోయి గాలి తీసుకోవటం ఇబ్బంది అయ్యి వాళ్ళందరూ కూడా ఇవాళ స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్తో బాగా సఫర్ అవుతున్నారు. కొంతమందిలో కాఫ్ కూడా కంటిన్యూస్గా ఉంటుంది. టీనేజర్స్, మిడిల్ ఏజ్లో ఇవాళ ఒబేసిటీ ఎక్కువైందండి. మెయిన్గా ఈ టీనేజర్స్, మిడిల్ ఏజ్లో స్నోరింగ్ రావడానికి కారణం ఒబేసిటీ. మన మెడ మొత్తం థిక్ అయిపోతుంది. ఎస్పెషలీ షార్ట్ నెక్ ఉన్న వాళ్ళు కొద్ది థిక్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఈ మధ్యలో ఎస్పెషలీ మనం టీనేజర్స్ చూసినట్లయితే 10th నుంచి ఇంటర్మీడియట్ ఆర్ ప్రొఫెషనల్గా వాళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది ఎడ్యుకేషన్ పరంగా. ఎస్పెషలీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు, ఎస్పెషలీ ఫర్ ఐఐటీస్ అనుకోండి, అలానే మెడికల్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు, అలానే సివిల్స్ రాసేవాళ్ళు, వీళ్ళందరిలోనూ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈ ముక్కులో ఉన్న కండ పెరుగుతుంది. దాన్ని టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాం. ఈ టర్బినేట్ హైపర్ట్రోఫీ స్ట్రెస్తో పాటు పొల్యూషన్ కూడా అర్బన్ ఏరియాస్లో యాడ్ కావటం వలన అది ఎక్కువగా ఉండి స్నోరింగ్ వస్తుంది. ఈ బేసిక్గా ఈ మిడిల్ ఏజ్లోనూ పిల్లల్లో వచ్చే స్నోరింగే మెయిన్ పెథలాజికల్ ప్రాబ్లం అండి. ఓల్డ్ ఏజ్లో వచ్చే స్నోరింగ్ అంత పెథలాజికల్ కాదు, ఎస్పెషలీ లీన్ బాడీ ఉంటే. మరీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంది, ఓల్డ్ ఏజ్లో ఆ ఒబేసిటీ తగ్గేదాకా మేము ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు స్నోరింగ్ అనేది. యూజువల్గా చాలామంది సర్జరీ చేయండి సార్ తగ్గిద్దే ఉంటారు, కానీ ఒబేసిటీ తగ్గకుండా ఈ స్నోరింగ్ అనేది తగ్గదు. పిల్లల్లో కనుక ఈ స్నోరింగ్ని మనం సింపుల్గా క్యూర్ చేసుకోవచ్చు. ఎడినాయిడ్ టాన్సిల్ సర్జరీ, ఇది వెరీ సింపుల్ సర్జరీ. ఇది చేయటం వలన వాళ్ళు స్నోరింగ్ తగ్గిపోయింది, బ్రీతింగ్ ఇంప్రూవ్ అయ్యింది, హెల్తీగా ఉంటారు. మనం ఒకవేళ పిల్లలు చిన్నోడే కదా సర్జరీ ఎందుకని డిలే చేయదు. ఎందుకంటే మనం కనుక స్నోరింగ్ చాలా ఎక్కువ ఉండి దానికి సర్జరీ చేయకుండా డిలే చేసి ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యేటట్టు చేస్తే వాళ్ళల్లో కార్డియోమయోపతి, పల్మనరీ హైపర్టెన్షన్, చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేర్ సిచ్యువేషన్స్, బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్. అలానే వాళ్ళకి అదర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ కదా. ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళలేరు, డే అంతా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగానూ పర్ఫామ్ చేయలేరు, స్పోర్ట్స్లోనూ పర్ఫామ్ చేయరు, ఎప్పుడు డీలాగా డల్గా ఉంటారు. వాళ్ళ హైట్ పెరగరు, వెయిట్ పెరగరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అంతా, క్యాలరీస్ అన్ని బ్రీతింగ్కే వేస్ట్ అయిపోతుంది. సో పిల్లల్లో ఎవరికైనా కూడా స్నోరింగ్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని, ఎక్కువ మందిలో ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం ఉంటుంది, అలా కాకుండా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మనం సర్జరీ ద్వారా క్యూర్ చేసుకొని స్నోరింగ్ తగ్గించుకొని వాళ్ళు హెల్తీగా చేయొచ్చు. ఈ సర్జరీ డ్యూరేషన్ ఎట్లుంటుంది అండ్ దీనికి ప్రైస్ చార్జెస్ ఎలా ఉంటాయి సార్? ప్రైస్ అనేది నేను చెప్పలేను, ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కటి ఉంటుంది, టెక్నిక్స్ ఉంటాయి, యావరేజ్ కూడా చెప్పలేను. ఎందుకంటే పేషెంట్ వాంట్ సమ్ పీపుల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ చేయమంటారు, కొంతమంది ఎందుకంటే దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ దిస్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రకంగా ఉండొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది, హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హైలీ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వేరియేషన్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ మ్యాన్ పవర్, డిపెండింగ్ ఆన్ ఎక్విప్మెంట్, డిపెండింగ్ ఆన్ ద ఫెసిలిటీస్. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రెడీగా ఉంటారు, దాని మ్యాన్ పవర్ దే హ్యావ్ టు స్పెండ్. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ప్రాబ్లం వస్తే హాస్పిటల్ పంపుదాన్ని, మనకి ఇప్పుడు అవన్నీ ఎందుకని వాళ్ళు కాస్ట్ కొద్దిగా తక్కువ. సో డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ మీద ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. మనం సింపుల్ కాఫీ తాగా అనుకోండి, ఒక కాఫీ షాప్లో రోడ్డు మీద అయితే 5 రూపాయలు ఉంటుంది, అదే కొంచెం
చైర్లు వేసిన దాంట్లో దాయితే 20 రూపాయలు ఉంటుంది. అదే మనం ఇంకొక మీడియం హాస్పిటల్ దానికి వెళ్తే 200 ఉంటుంది, ఇంకా 5 స్టార్లో 500. సో ఇట్లా వేరియేషన్ అనే ఆపరేషన్స్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. బట్ డిపెండింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ దట్. మన అఫోర్డబిలిటీ, మనకున్న కాన్ఫిడెన్స్, మనకున్న రిలేషన్స్ విత్ హాస్పిటల్ మీద ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది. డ్యూరేషన్కి వచ్చేసి యూజువల్గా అది కూడా అంతే ఉంటుంది, మోస్ట్లీ 45 minutes నుంచి 2 hours దాకా ఉంటుంది. అగైన్ దట్ ఆల్సో డిపెండ్ ఆన్ హౌ దే ఆర్ యూజింగ్ ఎక్విప్మెంట్, వాట్ ఈస్ ద స్కిల్స్ ఆఫ్ ద సర్జన్. యూజువల్గా సర్జన్ ఈ స్కిల్ అనుకోండి, ఈ విల్ ఫినిష్ ఇన్ half an hour. ఇఫ్ సర్జన్ ఈజ్ నాట్ స్కిల్డ్ అనుకోండి, ఈ మే టేక్ లిటిల్ బిట్ మోర్ టైం, డిపెండింగ్ ఆన్ దట్. మనం మిగతా ప్రొఫెషన్ అని ఇది కూడా టైం వేరియేషన్ ఉంటుంది. బట్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఎందుకంటే వాళ్ళ అనస్థీషియా అనేది చాలా సేఫ్ సైడ్ ఉంది. ఈవెన్ వీఆర్ డూయింగ్ సర్జరీస్ ఫర్ అవర్స్ టుగెదర్, 2 days కూడా సర్జరీ చేస్తున్నాం పేషెంట్ అనస్థీషియా. సో అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ సేఫ్ కాబట్టి డ్యూరేషన్ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కొద్దిగా ఎక్కువ తక్కువ టైం, సర్జరీ మంచిగా అయిపోవడం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ ప్రాస్పెక్టివ్. సో రికార్డింగ్ దట్ డ్యూరేషన్ కానీ మనం ప్రైస్ కానీ అది డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్స్ వేరీ అవుతూ ఉంటాయి. సర్జరీ మటుకి మోస్ట్ ఆఫ్ ద టైం సేఫ్, రిజల్ట్ ఓరియంటెడ్ ఆపరేషన్, ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. రైట్ సార్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, నేను రీసెర్చ్ చేశాను దీనిపైన, ఎందుకంటే మీతో పాడ్కాస్ట్ అనగానే కొంచెం చాలా రీసెర్చ్ చేసాం, మా టీం కూడా రీసెర్చ్ చేసాం. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మేము మీకు అడిగాం. దాంట్లో ఇక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టాప్ 5 డిసీజెస్ వరల్డ్లో ఒకటి వచ్చేసి హార్ట్ అటాక్ రిలేటెడ్ ఉంది, డయాబెటీస్ రిలేటెడ్ ఉంది, కానీ టాప్ 5లో ఏంటి కూడా ఉంది సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దీనికి తెలియదు అండ్ దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఈఎన్టీ రిలేటెడ్. సో ఆ టాప్ 5 డిసీజ్లో ఈరోజు ఈఎన్టీ అనేది కూడా ఎందుకు వచ్చింది, అండ్ మీరు కూడా డైలీ ఎంతోమంది పేషెంట్స్ రిలేటెడ్ కూడా చూస్తుంటారు కదా సార్, దాంట్లో టాప్ 3 అనేది మీరు ఎక్కువ ఏం చూస్తున్నారు, అండ్ దాన్ని వీళ్ళు రేపటి రోజున మీ దగ్గరికి అంతవరకు రాకుండానే ఇంట్లో ఉండో ఇంకా ప్రికాషన్స్ ముందే తీసుకుంటే ఏం సాల్వ్ అవుతుంది? యూజువల్గా మనం ప్రికాషన్స్ తోటి సాల్వ్ చేయగలిగిన ఇయర్ నోస్ త్రోట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఒకటి ఎలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సీరియస్నెస్ లేకుండా ముందే జాగ్రత్త పడతా చేసుకోవచ్చు. ఏదంటే బేసిక్గా ఎవరికైతే ఎలర్జీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వాళ్ళ సరౌండింగ్ అంతా పొల్యూషన్ ఫ్రీ ఉంచుకొని వీలైనంత వాటికి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, ముక్కును కూడా జలనేతి విధానం ద్వారా ముక్కుని శుభ్రం చేసుకుంటా, అవసరమైతే మెడిసిన్స్ యాంటీహిస్టమినిక్ కానీ లోకల్ స్టెరాయిడ్ స్ప్రే కానీ వాడుకుంటా జాగ్రత్తగా ఉన్నారంటే వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా, సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే పాలిప్స్ ఫామ్ కావటం, ఫంగల్ సైనసైటిస్ రావటం ఇలాంటివి. అంటే బేసిక్గా మీ దగ్గరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా పేషెంట్స్ వస్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, రీసెంట్గా టాప్ 3 ఎక్కువ వచ్చే డిసీజెస్ పేషెంట్స్ ఏంటి సార్ అవి? అంటే యూజువల్గా టాప్ 3 అని చెప్పలేము, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా అందరికీ ఉంటానే ఉంటాయి. క్వాంటిటీని బట్టి కాకుండా సివియరిటీని బట్టి మనం ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే క్వాంటిటీ అనుకోండి, జలుబు వచ్చినప్పుడు జలుబులు ఎక్కువ ఉంటారు ఆ సీజన్ బట్టి. బట్ ప్రాబ్లమ్ బట్టి చూస్తే ఏంటంటే ఒకటి ఏంటంటే టినెటస్ ప్రాబ్లమ్, ఎలర్జీ ప్రాబ్లమ్, స్నోరింగ్ ప్రాబ్లమ్. దీస్ ఆర్ ద 3 things. ఇవి మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎర్లీగా డీల్ చేయాలి, మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. టినెటస్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు చెవులో వచ్చే అబ్నార్మల్ సౌండ్. దీనికి మెయిన్ కారణం ఇవ్వాలి ఏంటంటే కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్, ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇయర్ ఫోన్ అనుకో, లేదా మనం బయట సౌండ్ అనుకో, టీవీలు కానీ. మనం ఇవాళ చూస్తే పొద్దున్న లేచిన కాంచి నైట్ పనుకునేదాకా దేనికో దానికి అటాచ్ అయిన మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇయర్ పాడ్స్, ఫోన్స్ కావచ్చు, మీటింగ్ కావచ్చు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్. రెండోది స్ట్రెస్. చాలా మంది కూడా స్ట్రెస్ అంటే తెలియకుండా ఐ మీన్ ద స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందో తెలిసి దానికి సొల్యూషన్ ఇస్తే అయిపోయింది, కానీ వాళ్ళు ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందని నేను స్ట్రెస్లో ఉన్నాను అనుకుంటుంటారు. మూడోది మనం ఇవాళ చూస్తే పొద్దుట నుంచి ఆల్మోస్ట్ 24 hours కంటిన్యూస్గా ఏసీలో ఉంటుంది. అది కనుక టూ కూల్గా ఉంటే కోల్డ్ వెదర్ అంట, మన చెవు లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయి టినిటస్ వస్తుంది. ఈ 3 చాలా ఇంపార్టెంట్, చాలా బ్యాలెన్స్డ్. ఎందుకంటే వాళ్ళ బయట ఉన్న హాట్ వెదర్ నుంచి మనం ఏసీలో ఉండాలి. సో బ్యాలెన్స్డ్గా కొంచెం కూల్ ఉండేటట్టు చూసుకోవటం మంచిది. అలానే కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్ కావద్దు, వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ని కూడా తగ్గించు. స్ట్రెస్ అంటే ఏంది, నీకు ఏదో సంథింగ్ డిస్టర్బింగ్ యూ, అదేదో తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే అయిపోయింది. సో వీటిని క్లియర్ చేసుకుంటా మనం కనుక జాగ్రత్తగా ఉంటే ఈ టినిటస్ ప్రాబ్లం తగ్గిద్ది. ఈ టినిటస్ ప్రాబ్లం ఎక్కువైందంటే వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిద్ది, స్ట్రెస్ పెరిగిద్ది, ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఏంటంటే మోర్ డిస్టర్బింగ్ ప్రాబ్లం స్నోరింగ్, నేసల్ ఎలర్జీ ప్రాబ్లం. కంటిన్యూస్గా ముక్కులమ్మటి కారటం, తుమ్ములు రావటం. ఇది బికాస్ దీనికి కూడా మెయిన్ కారణం ఎన్విరాన్మెంటే. ఎందుకంటే బయట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది,
ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఈ 3 ఇంపార్టెంట్. ఈ ముక్కులో ఉన్న హెల్తీ మ్యూకోజ్ అంట, హెల్తీ నోస్, హెల్తీ సైనస్ అంటానికి ఈ 3 ఇంపార్టెంట్. పొల్యూషన్ లేకుండా ఉండాలి, వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అందుకని ఓల్డెన్ డేస్లో పొద్దున్నే లెగంలోనే యోగాతో పాటు ప్రాణాయామం ఇవన్నీ చేసుకునేవాళ్ళు, ఎయిర్వేని క్లియర్ చేసుకోవడానికి. సో ఈ నోస్లో ఉన్న ఎలర్జీని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఎక్కువ శాతం మనం ప్రివెంటివ్లో వెళ్ళిపోవాలి. వీలైనంత పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అలానే మన ఇంట్లో కూడా వీలైనంత తక్కువ వస్తువులు ఉంచుకొని ఎక్కువ రోజులు అన్యూజ్డ్ థింగ్స్ని తీసేయటం మంచిది. దానివల్ల దుమ్ము ధూళి అవన్నీ చేరిపోయి హౌస్ డస్ట్ మైట్ ఫామ్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా వాడే వస్తువులు ఉంచుకొని అన్యూజ్డ్ థింగ్స్ని తీసేస్తే ఇంట్లో కూడా పొల్యూషన్ తగ్గిద్ది. అలానే చుట్టుపక్కల కూడా వీలైనంత పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నా దే హావ్ టు పుట్ ప్రాపర్ మెటీరియల్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ దట్ డస్ట్ అనుకోండి. కొంతమందికి పెయింట్ వేసిన తర్వాత కూడా వచ్చిన ప్రాబ్లం చాలా ఉన్నాయి. సో ఏదైనా మనం పొల్యూటెంట్స్కి దూరంగా ఉండాలి. రెగ్యులర్గా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజు, ప్రాణాయామం, ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జల్నైతే ఇవి చేసుకుంటా ఉన్నట్లయితే ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఒకటి తగ్గిపోతాయి. యూజువల్గా రాకుండా ఉంటాయి. ఎస్పెషలీ పాలిప్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ రావచ్చు. కానీ పాలిప్స్ కూడా మనం సర్జరీ చేసి దాని తర్వాత ముక్కుని జలనీతి విధానం ద్వారా మంచిగా శుభ్రం చేసుకున్నట్లయితే ఆ ముక్కు ప్రాబ్లం కూడా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. మోర్ ఇంపార్టెంట్ ఇవాళ ఈ నవేడేస్ ఏంటంటే స్నోరింగ్, ఇది కూడా ప్రాబ్లం. స్నోరింగ్, స్లీప్ డిస్టర్బెన్స్, ఇది బేసిక్గా పేషెంట్కి ప్రాబ్లం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. పిల్లల్లో అయితే వాళ్ళకి హెల్త్కి డెవలప్మెంట్ కూడా ప్రాబ్లమే. ఆ కారణం ఏందో తెలుసుకుని మెయిన్గా పిల్లల్లో ఏంటంటే ఎడినైట్ టాన్సిలర్ ప్రాబ్లం, దాన్ని మెడికల్ పరంగా కానీ సర్జరీ పరంగా కానీ క్యూర్ చేసుకోవాలి. అడల్ట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఒబేసిటీ. వాళ్ళు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా వెయిట్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే యూజువల్గా ప్రాబ్లం తగ్గిపోయింది. ఒకవేళ ఆ తర్వాత కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే సింపుల్ ఆపరేషన్స్, టర్బినోప్లాస్టిక్ కానీ, వూలోపాల్టోఫెరింగోప్లాస్టిక్ కానీ, బేస్ రిడక్షన్ కానీ ఇలాంటి సర్జరీలు చేసి ఆ స్నోరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. డిస్టర్బింగ్ ప్రాబ్లమ్స్, హెల్త్ డిటోరియేటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. సో వీలైనంత ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా మీరు ఎక్కడ ఇంటర్నెట్లో చూసినా కూడా ఈజీగా తెలుస్తాయి. మీ సిమ్టము ప్రివెన్షన్ కొడితే ఈజీగా తెలుస్తుంది. ప్రివెంషన్ చేసుకోండి. ఒకవేళ ప్రివెన్షన్ మీరు ఎంత ట్రై చేసినా కూడా తగ్గకపోతే డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ క్యూర్ చేసుకోండి. సార్ మీకు అప్రోచ్ కావాలంటే ప్రొసీజర్ మేము మీ నంబరు ప్లస్ మన హాస్పిటల్ డీటెయిల్స్ చేసేయచ్చు కదా సార్? డైరెక్ట్ కూడా అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ అడ్రస్, హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్స్ మీరు డిస్ప్లే చేసినట్లయితే మీరు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఏ పేషెంట్కి ఎలాంటి రిక్వైర్మెంట్ అంటే మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? యూజువల్గా మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా చూస్తాం. అలానే ఈవినింగ్ కూడా 5:30, 6 నుంచి అరౌండ్ 6 నుంచి 8 దాకా చూస్తాం. ఆ టైంలో మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చినట్లయితే మనది హాస్పిటల్ పంజాగుట్ట దగ్గర, పంజాగుట్ట ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ పంజాగుట్టలో. రైట్ సార్. నేను పర్సనల్గా విజిట్ చేశాను కాబట్టి నేను బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి మీతో ఈ పాడ్కాస్ట్ని అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫైనల్ ఇది మీకు మెమరబుల్ క్వశ్చన్ కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఇన్ని ఇయర్స్లో చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేశారు, కానీ ఆల్వేస్ ఒక్కసారి వెనకకి తిరిగి చూస్తే అలాంటిది ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఉంటుంది మీరు హ్యాండిల్ చేసింది, అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ అ మెమరబుల్. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చారు అండ్ మీరు కూడా ఆ టైంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు కొంచెం చాలా డెప్త్ రీసెర్చ్ చేసి ఉండొచ్చు, లేదంటే దాన్ని ఎక్కువ కేర్ తీసుకొని కూడా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఉండొచ్చు. అట్లాంటి కేసు ఏంటి సార్ మీ లైఫ్లో? యూజువల్గా నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా ఐ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ అండి. ఐ విల్ నాట్ ట్రీట్. ఎందుకంటే సింపుల్ జలుబుతో వచ్చినా కూడా నా దాకా వచ్చేటప్పటికి దిస్ ఈ సఫర్డ్ ఏ లాట్. ఎందుకంటే ఒక్కోసారి నేను అవైలబిలిటీ ఉండొచ్చు లేదా వాళ్ళు ఓల్డ్. సో ప్రతి సిమ్టమ్స్ను కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను పేషెంట్ని. పేషెంట్కి వచ్చిన ప్రతి సిమ్టమ్, అంతేగాని పెద్ద డిసీజ్ ఉంది దట్ ఐ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా కేర్. చిన్న డిసీజ్ ప్రతి పేషెంట్కి వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళ డిసీజ్ని పూర్తి క్యూర్ చేస్తాను. నాకు కావచ్చు ఇది చిన్నది ఇది పెద్దది, పేషెంట్కి చిన్నది కూడా అది వాడికి పెద్దదే. దట్స్ వై దే కేమ్ టు మీ. సో ఆ విధంగా చేస్తాను అన్నమాట ట్రీట్మెంట్. వాళ్ళని మంచిగా నా శాయశక్తుల నాకున్న నాలెడ్జ్లో నేను మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇస్తాను. ఏదన్నా ఉంటే కూడా మళ్ళీ చెప్తాను, ఇదిగో ఇది నేను చేయగలుగుతాను, ఇంతకు మించి మనం చేయలేకపోవచ్చు, మీరు ఇంకేదన్నా మీకు తెలిసింది కూడా ఉంటే నాకు చెప్పండి. ఒక్కోసారి దట్ ఆల్సో హెల్ప్ ఫ్రమ్ పేషెంట్ ఆల్సో. సో రికార్డింగ్ సీరియస్నెస్ అంటే ఇక్కడ అర్బన్ ఏరియాస్లో మెట్రో సిటీలో ఉన్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టౌన్లోను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను అక్కడంతా నయంగానే యాజ్ ఏ టెర్షియరీ రిఫరల్ లా వస్తాయి అన్నమాట. సో లాట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ మేము డీల్ చేసాం. అలానే లాట్ ఆఫ్ సీరియస్. యూజువల్గా ఏంటంటే ఇవి అంటే ఎగ్జాంపుల్ పర్టికులర్గా చెప్పడం వెరీ కష్టం. ఎందుకంటే
వీఆర్ డీలింగ్ మెనీ కేసెస్ యూజువల్గా. పర్టికులర్ గుర్తుపెట్టుకున్నానంటే అదేదో స్పెసిఫిక్గా ఉన్నట్టు ఉంటుంది. ఇదేమి పేషెంట్లు ఏంటంటే ప్రతి పేషెంట్ అంత ఇంపార్టెంట్తో చూస్తాం అన్నమాట. ఇది అయిపోయింది, ఇది చాలా ఇంపార్టెంట్ అని దాన్ని గుర్తుపెట్టుకుంటా మిగతా వదిలేం యూజువల్గా. బట్ యూజువల్గా ఏంటంటే పిల్లల్లో చాలా మంది పేషెంట్స్ యాంగ్జైటీతో వస్తుంటారు, చిన్న ప్రాబ్లం కూడా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయటం వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి ఒక్కోసారి ఎందుకు వచ్చింది అంటారు, ఈవెన్ దో దే నో ఇట్. దే నో దట్ చల్లటి పదార్థాలు తింటే వస్తుంది, లేదంటే ముక్కులో ఎడినాడు పొల్యూషన్ నుంచి వస్తుంది, మళ్ళీ ఎందుకు వస్తుంది, మా పిల్లలకి ఎందుకు వస్తుంది అంటుంటారు ఒక్కోసారి. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళని చాలా జాగ్రత్తగా రీఅష్యూర్ చేసి చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలా విషయాలు క్రిటికల్ అంటే మోర్ క్రిటికల్ కేసు మేము చూసింది ఈ మధ్యలో కరోనా టైం అండి. సెకండ్ వేవ్ లో ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే చాలా మంది కంట్లో పోయింది, చూపు పోయింది, చాలా వాటికి బ్రెయిన్ లో పోయింది. ఒకప్పుడు ఏంటంటే ఓల్డెన్ డేస్ లో ఆ ఫంగల్ మ్యూకార్మైకోసిస్ వచ్చిందంటే కంట్లో పోయినా బ్రెయిన్ లో పోయినా ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ మనం ఎంత చేసినా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని. కానీ అప్పుడు చాలా మందిని కూడా బతికేయగలిగాం. ఇవాళ కూడా చాలా మంది బాగున్నారు. దట్ ఈస్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ ముందు కూడా. ఎందుకంటే అంత ముందు మ్యూకార్మైకోసిస్ రైనో సెరిబ్రల్ మ్యూకార్మై పేషెంట్ చనిపోయాడు, వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ అనేది. అది న్యూరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, న్యూరో సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఈఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. కానీ ఆ టైంలో వీ ట్రీటెడ్ మెనీ పీపుల్, నాట్ గివెన్ ఇంజెక్షన్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. టాబ్లెట్స్ తోటి ట్రీట్ చేసాం, చాలా మంది కూడా మళ్ళీ సర్వైవ్. దట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్ అండ్ గుడ్ నాలెడ్జ్ టు అవర్స్. వీ అప్డేటెడ్ ఆల్సో. అంతకుముందు మ్యూకార్మైకోసిస్ వచ్చిందంటే ఇంజెక్షనే, టాబ్లెట్లు పనిచేయం, కానీ ఆ టైంలో ఇచ్చాము, చాలా బాగుంది. ఆ కరోనా టైంలో ఆ మ్యూకార్మైకోసిస్ పేషెంట్స్కి ఇచ్చిన సర్వీస్ అనేది ఈఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్. ఎందుకంటే ఒక పక్క పేషెంట్కి పాజిటివ్ ఉంటుంది, కరోనా వైరస్ అది స్ప్రెడ్ అయిద్దామని ఉంటుంది. ఎందుకంటే పేషెంట్కి ఇది సర్జరీ చేసి ఉంచేది కదా, సర్జరీ అయిన తర్వాత కూడా రెగ్యులర్ క్లీనింగ్లు, ఫాలో అప్, ఎగ్జామినేషన్ చేయాల్సింది. ఆ టైంలో అందరు ఈఎన్టీ డాక్టర్లు, అందరు ఫిజిషియన్స్ కూడా దే డన్ వెరీ గుడ్ జాబ్. దట్ ఈస్ ద అట్మోస్ట్ కేర్ వీ హ్యావ్ గివెన్ టు ద పేషెంట్స్ దట్ టైం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం అనేది ఇచ్చినందుకు చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ షేర్ చేశారు. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఇట్లాంటివి మీరు చెప్పినవి పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.